వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిపోయింది. 2 ఏళ్లలో ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని కూటమి చెబుతుంది. అభివృద్ధి అనేది లేకుండా ఇచ్చిన హామీలను మరిచి ఇదొక ఫెయిల్యూర్ ప్రభుత్వం అయిందని వైసీపీ ఆరోపిస్తుంది. గడిచిన 2 ఏళ్లలో ప్రజా ఉపయోగ పనులు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా ఏం చేయాల్సి ఉంది, ఇక ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఏం చేయలేదన్న వైసీపీ ఆరోపణలో వాస్తవం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు ఇక స్టూడియోలో. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు జాయిన్ అవుతారు మనతో. ఇక జనసేన నేత తిరుత్తెని వేణుగోపాల్ కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. మధుసూదన్ రెడ్డి గారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుందో మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం, దాదాపుగా ఇంకా 1-2 నెరవేర్చాలి, అవి కూడా నెరవేరుస్తాం, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా ధ్యేయం, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు అభివృద్ధిని, సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు ఏఎన్ఎన్ టీవీకి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు తిరుత్తని వేణుగోపాల్ గారికి, సుధాకర్ గారికి, ఇప్పుడు జాయిన్ కాబోయే బండారు వంశీ గారికి నా నమస్సంజలి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏదీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ఒక్కసారి మాత్రం ప్రజలకు హామీలు ఇవ్వలేదు. అంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలకు హామీలు ఇవ్వలేదు. అది ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టి అతను తీసుకున్నటువంటి పరిస్థితి. మిగతా 3 సార్లు కూడా ప్రజలకు హామీలు ఇచ్చాడు. పోయినసారి రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో ఆయన ఇచ్చినటువంటి ప్రప్రథమైనటువంటి హామీ రైతు రుణమాఫీ. ఈ రైతులను బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి 86,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీలు ఉంటే 14,000 కోట్లు రుణమాఫీలు విడతల వారీగా చేసి వాటి రుణాలు రైతులను ఏ విధంగా డిఫాల్టర్స్ చేసి బ్యాంకులు ముఖం తలెత్తుకోలేని పరిస్థితుల్లో రైతులను చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే 2014లో కదా అది. అవును, 14లో జరిగితే నిజంగా జరిగితే 24లో ప్రజలు ఎందుకు ఆఫర్ ఇచ్చారు? ఇప్పుడు ఎందుకు అనుకున్నారు? ప్రజలు ఆఫర్ ఇచ్చింది వింతగా చంద్రబాబు నాయుడు సార్, ప్రజలు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచినా కానీ ప్రజలు ఆదరించారు. అంటే ప్రజలు రెఫరెండం ఇచ్చేటువంటిది ఒక్కదాన్ని బట్టి ఉండదు, చాలా అంశాలు బట్టి, చాలా విధి విధానాలను బట్టి ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు ఒకటి మధుసూదన్ గారు, ఒక్క మాట, వెన్నుపోటు పొడిచారని మాట్లాడేది ప్రజలు అనుకోవట్లేదేమో. బహుశా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కానీ, మీ రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదంటే ఇప్పుడున్న వైసీపీ కానీ మీరు మాట్లాడుతున్నారు. ప్రజలు అనుకుంటే ప్రజలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మరొక 2 సార్లు ఎన్నుకుంటారు? మొత్తానికి మీరే చెప్పారు మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వకుండా వచ్చారని. ఇది మీ వర్షన్ అవ్వచ్చు, మీ వర్షన్ని ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు? సార్, ప్రజలు ఏదైనా సరే కొంచెం అమాయకంగా బిహేవ్ చేస్తారు సార్. వేరే ఏదైనా చేస్తారు, ఈసారి చేస్తారేమో అనేటువంటి ఒక ధోరణిలో చంద్రబాబు నాయుడుకి ఓట్లేస్తున్నారు. చంద్రబాబు నాయుడు యొక్క పరిస్థితి నేను చెప్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చినా కానీ హామీలను తుంగలో తొక్కనేటువంటిది అతనికి అలవాటు. ఏ హామీలు ఇచ్చినా నెరవేర్చడు. ఎప్పుడు అతను 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశాడు ప్రజలకు హామీలు ఇచ్చి. ఎప్పుడు కానీ పోయినసారి 600 హామీలు ఇచ్చాడు, ఏ హామీ నెరవేర్చలేదు. ఈసారి వచ్చేకాలికి 143 హామీస్ ఇచ్చాడు. దాంట్లో మెయిన్గా వచ్చి 6 సూపర్ 6 అంటూ 6 హామీలు తీసుకొచ్చాడు. ఈ సూపర్ 6 హామీలో ప్రప్రథమంగా చాలా ప్రెస్టీజియస్గా ఇది నెరవేర్చాలా, ఇది నాకు సంబంధించినటువంటి మెయిన్ హామీ అంటూ ఒక హామీని తీసుకొచ్చాడు. ఏది? ఆడబిడ్డ నిధి అనేటువంటిది. అంటే 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు, అదే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాను అంటూ ఒక హామీని తీసుకొస్తే ఆ హామీని ఈ రోజు వరకు 3 బడ్జెట్లు అయినా కానీ 3 బడ్జెట్లో ఈ వరకు హామీని నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఈ హామీని నెరవేర్చడానికి వాళ్ళ మంత్రి, వాళ్ళ సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు గారే ఏం చెప్తున్నారు? దీన్ని అమలుపరచాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మాలా అంటున్నాడు. అంటే అమలుకు సాధ్యం కానటువంటి హామీని ఇచ్చారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ బాబు గారు సాక్షాత్తు పాదయాత్రలో యువగళం అనేటువంటి పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. కానీ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇచ్చారా?
100 రోజులు కాలేదా, 2 సంవత్సరాలు అవుతుంది అంటే ఈయన దృష్టిలో 50 రోజులు 1 సంవత్సరం, 50 రోజులు 1 సంవత్సరం, 100 రోజుల అనేది వీళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి ఒక నిరుద్యోగ వృత్తి అనేటువంటిది 3,000 రూపాయలు కూడా 1వ బడ్జెట్లో కానీ, 2వ బడ్జెట్లో కానీ, 3వ బడ్జెట్లో కానీ ఒక్క రూపాయి కూడా విధించినటువంటి వీళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్రీశక్తిలో 16 బస్సులు ఉంటే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి 5 బస్సులకు మాత్రమే అనుమతిస్తూ ఆ రోజు బేషరతుగా ఉచిత బస్సు అన్నారు, ఏ కండిషన్స్ పెట్టకుండా. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 బస్సులకు మాత్రం వీళ్ళు ఉచిత బస్సు ప్రయాణానికి ఈ అవకాశం ఇస్తూ ఈరోజు 1 షాట్ 2 బర్డ్స్ అనేటువంటి ఒక ప్రాతిపదికన మీద ఉచిత బస్సులో ఒక చిన్న మొదలపు ఉంది సార్. ఉచిత బస్సులో ఈ ఆర్టీసీలో ఉండేటువంటి ఈ యొక్క ఛార్జింగ్ ఎలక్ట్రికల్ బస్సులకి ఉచిత బస్సులో ప్రవేశం లేదు. ఈ రోజు ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి 1,500 బస్సులని ఈ యొక్క ఛార్జింగ్ ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతున్నారంటే ఈ ఛార్జింగ్ బస్సుల్లో, ఎలక్ట్రిక్ బస్సుల్లో డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ ప్రైవేట్ వాళ్ళే ఉంటారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ ఉండరు. ఒకటి, ఈ ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది, ఈ విధంగా ప్రైవేట్ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. రెండోది, మహిళలకి కూడా స్త్రీశక్తి పథకం అమలు కాదు. ఈ రెండు కూడా 1 షాట్ 2 బర్డ్స్ లెక్కన చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చూసారంటే సార్, ఫీజు రీయింబర్స్మెంట్ 4,000 కోట్ల రూపాయలు బకాయిలు అయినా సార్, 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండాలని చెప్పని ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి. ప్రతి స్టూడెంట్, విద్యార్థికి కూడా పై కోర్సులకు పోవాలన్నా సరే, ఉద్యోగంలో చేరాలన్నా కానీ సర్టిఫికేట్లు ఉండాలి. సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఎంత అల్లాడుతున్నారో మేము చెప్పింది కాదు. ఈ పోయిన నెల 4వ తేదీ సాక్షాత్తు ఏబిఎన్ పత్రికలోనే వచ్చిన కథనం. ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా, సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులంతా కూడా కట్టకట్టలాడుతున్నారని చెప్పి ఇది ఏబిఎన్లో వచ్చినటువంటి కథనమే ఉంది. దీనికి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి. ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకుంటారు కదా, మరి అభివృద్ధిని మీరు మర్చిపోయారు కాబట్టే మీకు ఓట్లేదనే వాదన చాలా బలంగా వినపడుతుంది. వాస్తవం లేదంటారా? ఎందుకంటే మీరు సంక్షేమంలో మెజారిటీ% మీరు చేసిన మాట వాస్తవం. కానీ మీరు కూడా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, ఉద్యోగాల కల్పన అన్నారు. అదేదో కరెక్ట్గా ఎలక్షన్ల ముందు వస్తే అదేదో కొంత అడ్డుపడిన మాట వాస్తవం. ఇక రోడ్లు అనేవి మీరు వేయలేదు, రోడ్ల జోలికి వెళ్ళలేదు. ఇన్ని నెగిటివ్లు మీరు దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వం మిమ్మల్ని తిరస్కరించింది. ప్రభుత్వం మీరు వద్దని తిరస్కరించారు. ఈ రోజున మీరు ఇవన్నీ చెప్తున్నారు అంటున్నారు. మెజారిటీ కియా కార్స్ విషయంలో కానీ, గతంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో కానీ ఇలా అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకి మా ప్రభుత్వం కట్టుబడిందని వారు చెప్తున్నారు కదా, వాస్తవం లేదంటారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అనేటువంటిది వాళ్ళు తెలుగుదేశం పార్టీ చేసేటువంటి నెగిటివ్ ఆరోపణ సార్, అది దొంగ ఆరోపణలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు ద్వారా ప్రతి స్కూల్ కూడా ఇంచుమించుగా 20-25 వేల స్కూళ్ళు బాగుపడినటువంటి 40,000 స్కూళ్ళ వరకు బాగుపడినటువంటి మీది విధానాన్ని మీరు గమనించాలి. ఇది అభివృద్ధి కదా? విద్యార్థులు చదువుకోవడానికి ఒక స్కూల్ని ఏ విధంగా తీర్చిదిద్దారో, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు పోయాడో ఇది కదా? సచివాలయాలు కట్టారు, ఇది అభివృద్ధి కదా? హెల్త్ సెంటర్ కట్టారు, ఇది అభివృద్ధి కదా? ఆర్బీకేలు కట్టారు, ఇది అభివృద్ధి కదా? 10 ఫిషింగ్ హార్బర్లు కట్టారు, ఇది అభివృద్ధి కదా? 4 పోర్ట్లు కట్టారు, ఇది అభివృద్ధి కదా? 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ కట్టారు, ఇది అభివృద్ధి కదా? ఉద్దానం కిడ్నీ సెంటర్ కట్టారు, ఇది అభివృద్ధి కదా? ఇటువంటివి అభివృద్ధులన్నీ కూడా మీరు పక్కన పెట్టేసి మీరు అభివృద్ధి లేదు అని చెప్పడం అనేటువంటిది అవివేకం. ఇప్పుడు ఉద్యోగాల కల్పనకు వస్తాం సార్. ఉద్యోగాల కల్పనకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రూప్ 1 110 ఉద్యోగాలు ఇచ్చారు, గ్రూప్ 2 897 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్ 138 ఉద్యోగాలు ఇచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 22,297 ఉద్యోగాలు ఇచ్చారు. డిఎస్సిలో ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు వదిలేసి కండక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వదిలేసిపోయినటువంటి 1998లో జరిగినటువంటి డిఎస్సికి 1998లో జరిగినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డిఎస్సిలో 4,534 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి అందరికీ మెరిట్ లిస్టులు చూసేసి ఉద్యోగాలు ఇవ్వకుండా 2,193 ఉద్యోగాలు ఉంటే 2,393 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత 6,010 ఉద్యోగాలకి డిఎస్సికి కండక్ట్ చేస్తే మీరు వచ్చిన తర్వాత దాన్ని చేసేశారు. జిఏడిలో 3,784 ఉద్యోగాలు ఇచ్చాడు. స్పెషల్ డిఎస్సి అంటూ 1,800 ఉద్యోగాలు ఇచ్చాడు. పోలీస్ శాఖలో 6,500 ఉద్యోగాలు ఇచ్చాడు. మెడికల్ ఆఫీసర్స్గా 1,247 ఉద్యోగాలు ఇచ్చాడు. హోమియోపతి ఆఫీసర్స్కి 53 ఉద్యోగాలు ఇచ్చాడు. స్టాఫ్ నర్సులకి 60,450 ఉద్యోగాలు ఇచ్చాడు. ఇతర డిపార్ట్మెంట్లో 387 ఉద్యోగాలు ఇచ్చాడు. సచివాలయాల్లో 1,26,000 ఉద్యోగాలు ఇచ్చాడు. మొత్తంగా 2,36,502 ఉద్యోగాలు ఇస్తే
మీరు ఉద్యోగాలు ఇవ్వలేనటువంటిది ఏంటి? మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి. అదే చంద్రబాబు నాయుడు గారు 2014-19లో 34,780 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ 2 సంవత్సరాలు ఎటువంటి చెప్పాలి. ఇది ఆర్థిక విధ్వంసం కదా. మీరు డిఎస్సి జరుగుతూ ఉంది. ఈ డిఎస్సిలో ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మెరిట్ లిస్ట్ని క్యాన్సిల్ చేసేశారు. మెరిట్ లిస్ట్ లేదు. లిస్టులో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థికి ఉద్యోగం లేదు. అదేమంటే అతను కాల్ లెటర్ పంపించాం రాలేదంటాడు. కాల్ లెటర్ పంపించితే రాలేదన్నటువంటి వాడు ఎందుకు హైకోర్టుని ఆశ్రయించాడు అని చెప్పాలి. మీరు ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద గోల్డ్ మెడల్ ఇచ్చినోటికి కూడా రాకుండా కాస్యం వచ్చినటివి, మళ్ళా అసలు అటెండ్ అయినటివి, జస్ట్ నేషనల్ గేమ్స్ లో అటెండ్ అయిన వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు. ఈ బంగారు పథకాలు సాధించిన వాళ్ళకి ఉద్యోగం లేదు. అంటే మీరు ఒక ఉద్యోగం 15 లక్షల రూపాయల లెక్కన అమ్ముకునే తర్వాత మాట్లాడదాం. అయితే మీరు విడతల వారీగా ఇచ్చారు అని ఇప్పుడు ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నారు. గతంలో మీరు కూడా పెన్షన్లు కూడా మీరు విడతల వారీలోనే ఇచ్చారు. విద్యుత్ బిల్లులను బట్టి వచ్చిన బిల్లులను బట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చి మళ్ళీ ఆ విద్యుత్ వినియోగదారుల్లో అనేక కోతలు పెట్టారు. మీరు కాదంటారా? మీరు సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోయి మత్స్యకార భరోసాని ఇచ్చారు సార్. మత్స్యకార భరోసాని ప్రకటించిన తర్వాత ఈ బేషరతుగా మత్స్యకార భరోసాలు ఇస్తారని చెప్పి నెల్లూరు జిల్లాలో పోయి ప్రకటించి ఈరోజు 29,000 మంది మత్స్యకారులకి నగ్నామం పెట్టాడు. అంటే విద్యుత్ బిల్లులు ఉన్నాయి, మోటార్ బోట్లు ఉన్నాయి, ఇదే విధంగా మీరు ఎక్కువ డీజిల్ వాడటం లేదు అన్నటువంటి ఎన్నో సాకులు పెట్టి 29,000 మంది మత్స్యకార కుటుంబాలకి ఎగనామం పెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్. సో ఇప్పుడు ఏమంటారు? ఒక్క మాట సార్, ఇప్పుడు ప్రజలు ఏమంటారు? ఆ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి తేడా లేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటే మీరు అంటున్నట్టు టీడీపీ ప్రభుత్వం అనుకోండి మేజరు. మీ టీడీపీ కాదు, వైసీపీ కాదు, మీరు కొన్ని చెప్పారు, కొన్ని చేయలేదు. టీడీపీ కొన్ని చెప్పింది, కొన్ని చేయలేదు. కొత్తగా ఏమన్నా ట్రై చేస్తే అవకాశం ఉందంటారా ప్రజలు? ఎన్ని రోజులు మీ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చెప్పుద్ది, ఎన్ని రోజులు టీడీపీ పార్టీ ఇలా చెప్పుద్దని ప్రజలు ఆల్టర్నేట్ ఎత్తుకునే అవకాశం ఉందంటారా? సార్ ఇప్పుడు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని సుస్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది సార్. ఒకటి సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 3,50,000 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వంలో అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పాలనలో. ఇంకా 2 ఏళ్ళు కనుక 17వ తేదీకి 2 ఏళ్ళు అవుతుంది. ఆయన అప్పులు చేసింది ఏంటంటే 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు సార్. బడ్జెట్ అప్పులు వచ్చి 1,83,904 కోట్లు బడ్జెట్ అప్పులు చేస్తే గ్యారెంటీ అప్పులు 1,12,804 కోట్లు గ్యారెంటీ అప్పులు చేస్తే 47,387 కోట్ల రూపాయల అమరావతి అప్పులు అంటూ 3,47,095 కోట్ల రూపాయల అప్పు తెచ్చి కనీసం 5,000 కోట్ల రూపాయలు ఉంటే 10 మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోతాయన్న పరిస్థితుల్లో కనీసం మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేయలేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఉంది. చెప్పినటువంటి హామీల్లో ఏ హామీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఈరోజు పెన్షన్ పథకం అంటున్నారు. పెన్షన్ పథకంలో 5,75,000 పెన్షన్లు, జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్లు అన్నింటినీ కూడా 5,75,000 పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే పెరిగేశారు. వికలాంగులు, వృద్ధులు, అదేవిధంగా వితంతువులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి వినిపించడం. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్తుంది కదా సార్, పెన్షన్లు మేము కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇస్తున్నాము అని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక చెప్పారో మహిళలకు ఇస్తానన్నది తప్పితే దాదాపుగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ లేదంటే ఈ బస్సుకు సంబంధించి అన్నీ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. మీరు కూడా కాదు సార్, ఒక మాట మధుసూదన్ రెడ్డి గారు, ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు. వచ్చిన ప్రభుత్వం ఎవరైనా ఇమీడియట్లీ అన్నీ చేయలేరు. మీరు కూడా అనేక విడతల్లోనే అన్నీ చేశారు. మీరు కూడా చేయని మద్యపాన నిషేధం కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి విడతల వారీలో చేస్తే అదేమైనా ఫెయిల్యూర్ అని ఎలా అంటారు? 2 ఏళ్లే కదా అయ్యింది. 3 బడ్జెట్లు అయిపోయినాయి సార్. 3 బడ్జెట్లు అయినా కానీ ఈ రోజు వరకు ఏ 3వ బడ్జెట్లో కూడా ఏదైతే నిరుద్యోగ వృత్తి ఉందో, ఏదైతే ఈ యొక్క ఆడబిడ్డ ఉందో, ఆడబిడ్డ ఊసే కనిపించట్లేదు. కనీసం ఈ పెన్షన్లు అన్నా బాగిస్తాడు అనుకుంటే పెన్షన్లు కూడా ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చేటువంటి పెన్షన్ ఏ ఒక్కడు కూడా వితంతువు రాలేదా? ఏ ఒక్క కూడా వికలాంగుడు రాలేదా? ఏ ఒక్కడు కూడా వయోవృద్ధుడు రాలేదా? అంటే చంద్రబాబు నాయుడు 2 సంవత్సరంలో వృద్ధులే రాలేదు, వితంతువులే రాలేదు, అది వికలాంగులే రాలేదా? అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వికలాంగుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ, వృద్ధుల పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఏమిటి ఇంత అప్పులు తెచ్చు, ఇంత 3,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కూడా ఏ సంక్షేమం కానీ ఏ అభివృద్ధి లేనటువంటి పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఈ యొక్క ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయో, ఫిషింగ్ హార్బర్స్ కూడా ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ కూడా సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఒక కంపెనీకి అమ్మడం జరిగింది. దానిపైన
ఎన్నో నిరాహార దీక్షలు రాష్ట్ర సరే ప్రభుత్వం ఒక్కటి చేసినటువంటి చెప్పండి, మీ పరిస్థితి. దీని నుంచి పక్కనకి వెళ్తాను. ఒకటి చెప్పండి, మళ్ళీ ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు అంతా సరిగ్గా చేయట్లేదు, మళ్ళీ మీ వైఎస్ఆర్ ప్రభుత్వమే వస్తుంది అంటున్నారు. మీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ చేస్తారా మీరు? లాస్ట్ టైమే చెప్పినవి సరిగ్గా చేయలేదనే ఎందుకు ప్రజలు చేయలేదు సార్? మిమ్మల్ని ప్రజలు ఎందుకు మళ్ళీ నమ్ముతారు? సార్, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో పోలిక లేదు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ప్రజలకు చెప్పిన హామీలు నెరవేర్చడంలో 99.9% 1 or 2 ఫెయిల్యూర్స్ ఉండొచ్చేమో కానీ 90% ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రైట్ గారు ఉండదు. సో ప్రజలు నమ్ముతున్నారు అంటారు జగన్. నమ్ముతున్నారు. Right. ఒకటి సార్ Right. ఈ రోజు ఇస్తాను మెడికల్ సార్, కాలేజ్ మళ్ళీ విషయంలో- మళ్ళీ ఇస్తాను మిగతా వాళ్ళందరూ తీసుకుని మళ్ళీ ఇస్తాను. ఎస్, మనతోటి బండారు వంశీకృష్ణ గారు జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. వంశీ గారు, నా వాయిస్ వినబడుతుందా? వాటర్ కొంచెం. వంశీ గారు, యా ఆడిబుల్ అండి. Yes, yes. ఆడిబుల్. ఎస్, వంశీ గారు, ఏదైతే అభివృద్ధి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, ఇంతవరకు ఏమీ అభివృద్ధి చేయలేదని వైసీపీ ఆరోపిస్తుంది. డిఎస్సిలో కూడా దగా డిఎస్సి అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏమంటారు మీరు? రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు చెప్తే చంద్రబాబుని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని మధుసూదన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ మీకు, మధుసూదన్ రెడ్డి గారికి, సుధాకర్ కి, అలాగే వేణుగోపాల్ గారికి, ఏఎన్ఎన్ వీక్షకులందరికీ. సార్ సారీ, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. పర్లేదు. సో ఒకసారి మీరు సుధాకర్ గారి దగ్గరికి, తిరుత్తన వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్తే ఈ లోపు నేను రైట్ గారు ఏం నో ఇష్యూ, నేను మాట్లాడతాను. ఒకసారి సుధాకర్ గారు తిరుత్తన వేణుగోపాల్ గారి దగ్గరికి వెళదాం. తిరుత్తన వేణుగోపాల్ గారు నమస్తే సార్. సార్ నమస్తే. వేణుగోపాల్ గారు, ఏదైతే కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయటం లేదు, అన్నీ కూడా ఫెయిల్ అయిపోయిందని వైసీపీ అంటుంది. కూటమి ప్రభుత్వం అయితే మేము చేసామని అయితే చెప్తుంది. అసలు ఇంకొకటి కూడా బయట ఒక టాక్ ఉంది, కూటమి ప్రభుత్వం చేసినప్పటికీ కూడా చేసిన బయటకు చెప్పుకోలేకపోతుందన్న విమర్శ కూడా ఉంది. దీనిలో వాస్తవం ఉందంటారా? ఏమంటారు మీరు? సార్ లక్ష్మణ్ గారు, మీకు ప్యానల్లో పాల్గొంటున్నారు రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదే విధంగా అమ్మ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే సార్. సార్, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్యానల్ లో మాట్లాడుతున్నారు. మేము అన్ని చేసేసాం 99.9%, ఇంకా ఏమాత్ర 1% కూడా చెప్పేసి ఉంటాం, ఏదన్నా అడిగితే ఆ 1% లో లెక్క వేద్దాం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. సార్, ఆ రోజు పెద్ద ఉద్యమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా తెస్తాను, నాకు ఓటేయండి, నేనైతే తప్ప ఇంకెవరు తాలేరు, నాకు ప్రత్యేక హోదానే ముఖ్యము, ఆ తర్వాత అన్ని అని చెప్పినాడు. అధికారం వచ్చిన తర్వాత ఒక్క రోజన్నా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అనేక ఉద్యమాలు చేశాడు, అనేక కేసులు పెట్టించాడు కార్యకర్తల పైన, ఇప్పుడు కూడా కేసుల్లో జైలుకి తిరుగుతున్నారు. ఆ ప్రత్యేక హోదా గురించి అంత పెద్ద ఇష్యూ చేసి అధికారం వచ్చిన తర్వాత ఏ రోజైనా ప్రత్యేక హోదా అనే మాట ఎక్కడా కానీ ఆ టాపికే ఎత్తలేదు. మళ్ళీ మాట్లాడుతున్నారు వీళ్ళు. వచ్చిన వారానికంతా సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం తెస్తానన్నాడు. ఉద్యోగస్తులంతా మోసం చేశాడు. ఆ రోజు ఏదేదో చేసేస్తాను ఉద్యోగస్తులకు హామీ ఇచ్చాడు. ఆ ఉద్యోగస్తులు లాస్ట్ ఏదైతే నిరసన తెలిపేదానికి వస్తే వాళ్ళని ఎక్కడెక్కడ అరెస్టులు చేశారు. దాంట్లో వేసేస్తారు ఈ 1% ని, ప్రత్యేక హోదానే వేస్తారు ఆ 1%, 99.9% 1% ని. అదే విధంగా మద్య నిషేధం అన్నాడు, దశల వారీగా మద్య నిషేధం అన్నాడు. ఏర్లైబారి ఈ రోజు ఏదైతే మద్యంలో, మట్టిలో, మైన్స్ లో, దేవాదాయ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో అన్నిట్లో అవినీతి చేసేసి ఈ రోజు కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈ నాయకులందరూ. పిఏల కాడి నుంచి, ఎమ్మెల్యేల కాడి నుంచి, మినిస్టర్ల కాడి నుంచి అందరూ తిరుగుతున్నారు. మద్యం కేసులో, ఇసుక కేసులో, మట్టి కేసులో, మైన్స్ కేసులో, రకరకాల కేసుల్లో పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, కేసులకి, బెయిల్కి తిరుగుకుంటున్నారు. దాంట్లో వేసేస్తారు ఈ 1% ని. అదే విధంగా ఈ రోజు ఏదైతే నిరుద్యోగులకి ప్రతి నెల జాబ్ క్యాలెండర్ అన్నాడు, 1 సంవత్సరం ఉన్న జాబ్ క్యాలెండర్ వదిలాడా? అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత లేదా ఒకడికి అంటాడు, లేదా ప్రైవేట్ స్కూల్ కి అంటాడు, లేదా గవర్నమెంట్ స్కూల్ కి అంటాడు, రకరకాలుగా చెప్తారు. జలయజ్ఞంలో ఏదైతే యుద్ధ ప్రాజెక్టు మీద 5 సంవత్సరాలు పూర్తి చేస్తా అన్నాడు. ఒక్క ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశాడా? అదేవిధంగా అమరావతి రాజధానికి ఏదైతే అమరావతి రాజధాని గురించి మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ఆ తర్వాత 3 రాజధానులు స్టాండ్ ఎత్తాడు. నేను విశాఖపట్నం అభివృద్ధి చేస్తాను, అమరావతిని అభివృద్ధి చేస్తాను, కర్నూలు అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు. అటు అమరావతిని చేయలేదు, అటు 3 రాజధానులు చేయలేదు.
అదేవిధంగా కేంద్రం ఒకటి ఆయన ఏం చేయలేదు కాబట్టే ప్రజలు ఆయనకి అవకాశం ఇచ్చారు. మీరేం చేశారని అడుగుతున్నారు మధుసూదన్ రెడ్డి గారు. కాకపోతే మధుసూదన్ రెడ్డి గారు ఒకటి మర్చిపోయారు. ఆయన కూడా 2014 నుంచి మీరు కూడా లీడ్ తీసుకున్నారు, అది మర్చిపోయారు మధుసూదన్ రెడ్డి గారు. ఎస్ సార్, కంటిన్యూ చేయండి. సార్ లక్ష్మీనాథ్ గారు ఆయన వస్తానే ఏదైతే ఎన్టీ రామారావు వెన్నుపోటు ఖండిస్తే మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు. అవును, మరి మేము కూడా మాట్లాడాలి కదా, తల్లికి చెల్లికి కార్యకర్తలకు వెన్నుపోటు గురించి. ఏం జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడే కాబట్టి కదా పాపం దిక్కు లేకుండా తల్లి చెల్లి ఇద్దరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మార్చి తిరుగుతా అన్న పెద్ద మొత్తం సొంత చెల్లికే న్యాయం చేయాల, రాష్ట్రంలో మహిళలకు నువ్వేం న్యాయం చేస్తామని అడుగుతా ఉన్నాం. ఆ తర్వాత మహిళలకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు చెప్పుకుంటూ పోతే తల్లి చెల్లి ఇంకేముంది. అదే వాళ్ళ మేము ఇంకా చెప్పుకోదలుచుకోలేదు. మేము ఏదైతే ఈ రోజు ప్రజాపాలన అంటే పీపుల్ అడ్మినిస్ట్రేషన్, అవినీతి వ్యతిరేకత, యువతకి ఉద్యోగాలు, రైతులకు సంక్షేమం, సామాజిక న్యాయము, జాతీయ ప్రాంతీయ భద్రత, అదే విధంగా ఏదైతే ప్రజల సమస్యలపై నేరుగా స్పందించడము, ఏదైతే రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండడం, సంక్షేమం, అభివృద్ధి, లా అండ్ ఆర్డర్. ఈ రోజు పెన్షన్ ని జగన్మోహన్ రెడ్డి గారు 500 ప్రతి సంవత్సరం 5 ఏళ్ళు పెంచాలన్నాడు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వస్తానే అట్ ఎ టైం 4,000 ఇవ్వడం జరిగింది. 4,000 పెన్షన్లు, 6,000 పెన్షన్లు, 10,000 పెన్షన్లు, 15,000 పెన్షన్లు, పెన్షన్లు 64 లక్షల మందికి 34,000 కోట్లు కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇప్పుడు ఈ నెలలో 12వ తేదీ మళ్ళీ 15 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. మళ్ళీ వీళ్ళు సంక్షేమం చేయలేదని విమర్శిస్తారు వీళ్ళు. అదే విధంగా ఏదైతే తల్లికి బంధం 67.27 లక్షల మందికి తల్లులకి ఈ రోజు 8,745 కోట్లు లాస్ట్ ఇయర్ వేస్తారు. ఇప్పుడు ఈసారి స్కూల్ ఓపెన్ అయితే వేస్తారు. అదే దీపం పథకం 3 సిలిండర్లు, అన్నదాతకి 20,000 చొప్పున ఏదైతే అన్నదాత సుఖీభవ, అదే వ్యవసాయం మనకైతే అదే విధంగా వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించిన ఆర్థికంగా ఆదుకోవడము, అదే విధంగా ఏదైతే అన్నా క్యాంటీన్లు 207 ఏదైతే 62 ఆడబిడ్డ నిధి నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. అవును, ఇస్తారు. ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వమే ఆర్థికంగా ఇబ్బంది పెట్టి మీరు పెట్రోల్ వాడద్దండి, మీరు డీజిల్ వాడద్దండి, మీరు ఫారిన్ టూర్లు తిరగద్దండి, మీరు అదే విధంగా ఏదైతే గోల్డ్ కొనద్దండి అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. విద్యాకానికి కూడా మీరు ఇరాన్ యుద్ధంతో ముడిపెడితే అంతో ఇంత లిమిట్స్ ఉంటాయి కదా. ఈ రోజు కేంద్రం చెప్పడం సైకిల్ తొక్కుతున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్రోల్ సేవ్ చేయాలని. వేణుగోపాల్ గారు మీరు విద్యాకానుకులు కూడా ఇరాక్ యుద్ధంతో ఇరాన్ యుద్ధంతో పోలిస్తే దానికి ముడిపెట్టే తప్పు. మీరు విద్యాకానుకులు కూడా దానికి ముడిపెట్టడం తప్పు కాదు సార్. ఏదొచ్చినా ఏమొచ్చినా మీరేమో కరోనాను అడ్డుపెట్టుకున్నారు. ప్రతిదానికి ఏం చెప్పినా మీరు కరోనా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పలాంటి చేయలేదు అంటే కరోనానే అంటారు. మీరు ఆపలేదు. లక్ష్మీనాథ్ గారు మోడీ ఆడు చెప్పక ముందు పోయి ఓటేసి వస్తారు. ఇక్కడ మళ్ళీ ఈవీఎంలతో గెలిచినారని రాష్ట్రంలో విమర్శిస్తారు. ఆడు మోడీ అనౌన్స్ చేయడు, ఓటింగ్ ఏదైనా పిలిస్తే చాలు పోయి ఓటేసి వచ్చేస్తారు. ఈ రోజు మోడీ ఏదైనా పిలిపిస్తే చాలు ముందుగా వీలే ఆగ్రహంలో ముందుకు పెడతారు. మళ్ళీ ఇక్కడ వచ్చి విమర్శిస్తారు కూటమి ప్రభుత్వాన్ని. అది వీళ్ళు 2 న్యాయాల ద్వారానే మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు సార్. అదే విధంగా ఈ రోజు సంక్షేమం గాని అభివృద్ధి గాని ఈ రోజు విశాఖపట్నంలో ఏదైతే 10 జిల్లాలకు గాను 25,000 కోట్లు, అమరావతిలో 9 జిల్లాలకు గాను ఆర్థిక అభివృద్ధి, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చరల్ హబ్ కు 30,000 కోట్లు, అదే విధంగా పాఠశాల విద్యుత్ అభివృద్ధి 32,000 కోట్లు, పోలవరంకు 2027లో పూర్తి కావడానికి కోసము విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఈ సంవత్సరం 10,000 కోట్లు. ఇది చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? చేస్తుంటే మరి 150 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు వచ్చింది? మేము గుర్తించలేదు, ప్రజలు గుర్తించాలి కదా. కార్యకర్తలకు అన్యాయం చేశారు, అన్యాయం చేశారు, తిండికి అన్యాయం చేశారు. ఈ రోజు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు టీవీలోకి వచ్చేసి నాయకులే. రైట్ వేణు గారు. ఈ రోజు అదే విధంగా ఈ రోజు కంపెనీల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏమన్నా ఆలోచన ఉండాలి. ఏ కంపెనీని వచ్చినా ముందుగా ఏదో ఒక రిట్టేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయడం, అది అర్థం కాదని వచ్చిందంటే దానికి మేమే పునాదులు వేసామని చెప్పడము,
హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రజలు నువ్విపోతున్నారు. ఏ సమస్య అన్నారా అని దానిపై ఆ సమస్య నిలిపే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆ సమస్య వచ్చిందనుకో అది మా వల్లే వచ్చిందని చెప్పుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడతారు, వీళ్ళు సంక్షేమం గురించి మాట్లాడతారు, వీళ్ళు వెన్నుపోటు గురించి మాట్లాడతారు. అడగండి. మళ్ళీ మాట్లాడతాను మీతో. నేను అందుబాటులో ఉండండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకు, అలాగే ఛానల్ వీక్షకులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ. సుధాకర్ గారు, ఏదైతే 2 ఏళ్లు పూర్తయింది కూటమి ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించి మేము అభివృద్ధి చేశాం, అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్తుంది. ఇక అదేవిధంగా వైసీపీ అయితే డిఎస్సి విషయంలో కావచ్చు, ఇంతవరకు కూడా ఎటువంటిది ఏమీ చేయలేదు, చెప్పడానికి తప్పితే చేయడానికి ఏమీ చేయలేదని ఆరోపిస్తుంది. ఎలా చూస్తారు ఈ 2 ఏళ్ల పాలన, ఎలా చూస్తారు మీరు? ఒకటండి, ఇందాక మధుసూదన్ గారు మాట్లాడుతూ, నేను రాజకీయ విమర్శలు అయితే చేయను కానీ మధుసూదన్ గారు మాట్లాడుతూ ఒక విషయం అన్నారు, ప్రజలు అమాయకులు అనే ఒక విషయం అన్నారు. నేను దాన్ని అయితే ఖండిస్తున్నాను. ప్రజలు విజ్ఞులు, తెలివైన వాళ్ళు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు బాబు గారి పాలన చూశారు, 19 నుంచి 24 వరకు జగన్ గారి పాలన. ప్రజలు మళ్ళీ వస్తే ఏమన్నా చేస్తారని ఆశతో చూస్తారని చెప్పాను. మళ్ళీ వస్తే ప్రజలు ఇంకోసారి వస్తే ఈసారైనా చేస్తారన్నటువంటి ధోరణిలో చూస్తారు ప్రజలు. అందుకే మోసపోయారు అంటున్నా. ప్రజలు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు, మూడోసారి వచ్చినప్పుడైనా చేస్తాడు. మొదటిసారి చేయలేదు కదా, రెండోసారి చేస్తాడో మూడోసారి చేస్తాడో ఒక ధోరణిలో చూస్తారు. పాపం ప్రజలు మోసపోయారు అని చెప్పాను నేను. ప్రజలు అమాయకులు కాదు. కంటిన్యూ చేయండి సుధాకర్. మీరు ఇందాక ఒకసారి వెరిఫై చేయండి, ప్రజలు అమాయకులు అన్న ఓడ అన్నారో లేదో ఒకసారి వెరిఫై చేయండి. మీరు కొద్దిగా వెనక్కి వెళ్తే మీకు కనపడతాయి. మీరు అన్నదానికే నేను చెప్పాను. రెండోది, చంద్రబాబు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయితేనో, లేదా మీరు అన్నట్టు రెండోసారి ముఖ్యమంత్రి అయితేనో ఆయన మీద ఒక అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రి, అంటే 3 సార్లు ఆల్రెడీ చూశారు, 4వసారి చూస్తున్నారు. సరే, పాత పక్కన పెడితే 2014 నుంచి మనం మాట్లాడుకున్నాం. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, అక్కడి నుంచి మనం మాట్లాడుకుంటే తొలిసారిగా చంద్రబాబు గారిని చూశారు, తర్వాత జగన్ గారిని చూశారు, తర్వాత మళ్ళీ చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో గెలుపోవటము సహజం, నేనైతే దాన్ని విమర్శించను. కానీ మీరు 151 సీట్ల నుంచి ఎందుకు 11 సీట్లకు పడిపోయారనేది ఒకసారి పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇందాక మీరు చెప్పారు, మేము అవి ఇచ్చామని చెప్పారు. మరి అవి ప్రజలకు చెప్పుకుంటే బాగుండేది. మరి ఎందుకు చెప్పుకోలేదో, లేదా మీరు ఇచ్చిన వాటిలన్నింటిలో ప్రజలు సంతృప్తి పడలేదా అనేది మీరు పార్టీ పరంగా మీరు పరిశీలన చేసుకోవాలి. అంటే ఒకటి సుధాకర్ గారు బయట ఒక ప్రజల్లో అయితే ఒక నానుడు ఉంది. గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో సంక్షేమం ప్రకారం అన్నీ చేసైనా, అప్పులు చేసైనా, ఆస్తులు తెగనమైనా, అంటే వ్యక్తిగతం కావద్దనుకోండి, ప్రభుత్వానియే, అది వేరే విషయం. ఏదో రకంగా ఆయన అయితే సంక్షేమ పథకాలకు డబ్బులు వేశారు, కానీ అభివృద్ధి అనే మాటను మరిచిపోయారు. కాబట్టే ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు, కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి ఇచ్చారనే మాట బయట ప్రజల్లో ఉన్నారని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఏకీభవిస్తారా? ఖచ్చితంగా విశ్లేషకులే కాదండి, ప్రజల అభిప్రాయంతో కూడా మనం ఏకీభవించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో గురించి నేను కొన్ని మాటలు మాట్లాడతాను. ఆయన 2.5 లక్షల ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇందా మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన ఉద్యోగాల్లో ఆ 2.5 లక్షల ఏపీపీఎస్సీ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆయన లెక్కేసుకుంటే మంచిది. సెక్రటరేట్ ఉద్యోగాలు ఏపీపీఎస్ రావు, మీరు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ పరిధిలోకి రావు. మేనిఫెస్టోలో చెప్పారు. నేను చెప్పిన లిస్ట్ లో వాలంటీర్లు చెప్పలేదు. నేను అనేది మీ మేనిఫెస్టోలో 2.5 లక్షలు ఉన్నాయి, 5 ఏళ్లలో ఎన్ని ఇచ్చారో ఒకసారి మీరు లెక్క చూసుకోమని చెప్తున్నా. ఇన్ని ఇచ్చారు, అన్ని ఇచ్చారని కూడా నేనేం బ్లేమ్ చేయట్లేదు, బట్ ఒకసారి చూసుకోండి. రెండోది, మెగా డిఎస్సి అనేది అతిపెద్ద హామీ అండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి 2024లో కూటమి గెలవడానికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కావచ్చు, యువత పెద్ద ఎత్తున ఉద్యమించారనేది వాస్తవం. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవమే. ఎందుకు యువత జగన్మోహన్ రెడ్డి గారిని 19లో నమ్మారు, 24లో నమ్మలేదు అంటే ఉద్యోగాల కల్పన విషయంలో యువత మేము మోసపోయామనొక భావం ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు 2.5 లక్షల ఏపీపీఎస్సీ ఉద్యోగాలంటే ఆశపడ్డారు. మెగా డిఎస్సి అంటే అట్లీస్ట్ ఒక 15,000కు పైగా పోస్టులతో టీచర్ పోస్టులు తీస్తారు, మన తలరాత్రులు బాగుపడతాయని కొంత ఆశపడిన మాట వాస్తవం. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం క్యాలెండర్ తీస్తానన్నారు. 5 ఏళ్లలో ఏ జనవరి 1న కూడా క్యాలెండర్ అయితే నాకు తీలా. ఇది యువత నిరుత్సాహానికి ప్రధాన కారణం. ఇది అవునా కాదా ఆయనే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవునా కాదా అనేది తర్వాత ఆయన మాట్లాడినప్పుడు చెప్పాలి.
రెండోది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక హామీ ఏదైతే ఆడబిడ్డ నిధి ఉందో దాన్ని మినహాయించి మిగిలినవన్నీ పూర్తి చేశారనేది ప్రజల్లో ఉన్న భావన. నిరుద్యోగ వృత్తి అండి, మర్చిపోయారా? పొలిటికల్ వ్యాఖ్యలు అవుద్ది. మీరు తెలుగుదేశం అనలిస్ట్, మీరు అనలిస్ట్ గా మాట్లాడండి. నిరుద్యోగ వృత్తి అదేంటండి మాత్రం మర్చిపోయారా? తెలుగుదేశం అనలిస్ట్ అదే మాట తప్పండి, ఎలా మాట్లాడదు కాదండి. ఆయన ఏమి ఇప్పుడు తెలుగుదేశాన్ని మీరు అనలిస్ట్ మాట్లాడలేదు. తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడద్దు. అదే లేదు, మీకు నచ్చినట్టు మాట్లాడాలి. నిరుద్యోగ వృత్తి ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? అలా మాట్లాడొద్దు, అలా మాట్లాడదు. సార్ నిరుద్యోగ వృత్తి ఏమైంది? సార్ ఆయన తెలుగుదేశం అనట్లేదు సార్. తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడబాకండి, మీరు అనలిస్ట్ అంటున్నా. తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడబాకండి, మీరు అనలిస్ట్. నిరుద్యోగ వృత్తి ఒకటి అంటున్నారు, నిరుద్యోగ వృత్తి ఏమైంది కూడా చెప్పండి. మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా. మాట్లాడండి. నన్ను ఒకసారి మాట్లాడినవాడు మధుసూదన్ రెడ్డి గారు, నేను చెప్పింది రెండు విషయాలు. ఒకటి, మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఇంప్లిమెంట్ చేయలేదని ఒకటి చెప్పాను. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందా లేదా అనేది మీరు రాజకీయంగా ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడుకోండి తప్ప, నా ఉద్దేశం ఉన్నది కావచ్చు లేదా ప్రజల భావన కావచ్చు చెప్పడం అనేది అది మా హక్కు, ఖచ్చితంగా చెప్తాం. సరే మీరు పార్టీలకు మాట్లాడుకుంటున్నాము అంటే మీ ఇష్టం. నేను రాలేదు కాబట్టి పథకం రాలేదని చెప్పాను, లేకపోతే ఆ పథకాన్ని వదిలేసి వచ్చిన పథకాలు నా దగ్గర 30-40 ఉన్నాయి, లిస్టు ఎదురుకుండానే పెట్టుకున్నాను. చదవమంటే నేను చదువుతాను. అలాగే ఇందాక ఆర్టీసీ బస్సుల గురించి ఒక మాట మాట్లాడారు. మరి ఆయన దగ్గర ఫిగర్లు ఉన్నాయో లేదో కానీ నా దగ్గర అయితే కొద్ది ఫిగర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 8,405కు పైగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. 2,500 బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు. ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదో కూడా నేను చెప్తా. సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు. అలాగే ఏదైతే ఏసీ బస్సులు ఉన్నాయో, ఇంద్రా కావచ్చు, అమరావతి లాంటి ఏసీ బస్సులు ఉన్నాయో వాటిలో లేదు. మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయాణం లేదు. మిగతా అన్ని బస్సుల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏసీ కావచ్చు, లేకపోతే ఇంద్రా బస్సులు కావచ్చు, ఇవన్నీ అంతర్రాష్ట్రాలకు తిరిగే బస్సులు అండి. సాధారణంగా మనకు తెలుసు, ఆంధ్ర నుంచి హైదరాబాద్ కి, బెంగళూరుకి, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు వెళ్లే బస్సులు అవి. సాధారణంగా ఆంధ్ర ప్రజలు ఎవరో కూడా రోజు పక్క రాష్ట్రం వెళ్ళి రావాలని కోరుకోరు. దాదాపుగా 76% ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుతుంది. ఇక ఇప్పుడు ఆయన ఏదో చెప్పారు ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇవ్వట్లేదు అని. సరే, అది కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలనుకుంటూ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తారా లేదా అనేది వాళ్ళ నుంచి చెప్పాల్సినటువంటి అంశం. సో ఇలాగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా గెలిచింది సూపర్ 6 హామీతో గెలిచింది. అప్పుడు ఏదైతే నవరత్నాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందో, కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో గెలిచింది. సూపర్ 6 లో ప్రధాన హామీలన్నీ కూడా 2 ఏళ్లు తిరగకముందే, ఇంకా మనం 2 ఏళ్లు పూర్తి కాకముందే మాట్లాడుకుంటాం పాలన గురించి. 2 ఏళ్లు తిరగకముందే పూర్తి చేసిన మాట వాస్తవం. అలాగే పెన్షన్ల విషయంలో ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. నాకు కరెక్ట్ గా ఫిగర్ అయితే తెలియదు కానీ దాదాపుగా 1 లక్ష వరకు ఏదైతే వితంతువులు అంటే అయితే ఇక్కడ ఇంకొకటి ప్రజల్లో ఎక్కువగా ఒకటి వైసీపీ విమర్శించడానికి కానీ సార్ 1 లక్ష వరకు సుధాకర్ గారు లక్ష వరకు పెన్షన్లు అయితే ఉన్నాయి. సుధాకర్ గారు వైసీపీ విమర్శించడానికి కానీ ఎక్కువగా మహిళలు ఎవరైతే ప్రజల్లో ఉన్నారో మహిళలందరికీ కూడా 15,000 భృతి ఇస్తామని చెప్పారు. ఏదైతే అది ఇంతవరకు చేయలేదు. అసలు చేస్తారా, దాన్ని అటకెక్కిచ్చారని అడుగుతున్నారు. అది ప్రభుత్వం ఇంతవరకు అది మెయిన్ హామీగా అంటున్నారు. అది ఒక మద్యపాన నిషేధం అయ్యే అవకాశం ఉందంటారా? వైసీపీ మద్యపాన నిషేధం ఎలా చేస్తామని ఎగ్గొట్టేసిందో ఇది కూడా కూటమి ప్రభుత్వం దీన్ని ఎగ్గొట్టే అవకాశం ఉందంటారా? అంటే ఒక హామీ ఇస్తారా ఎవరు అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేయలేమండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆయన 3,000 పెన్షన్ ని ఎన్నికలకు చివరి 6 నెలల ముందు మాత్రమే పూర్తి చేశారు. అంటే ఒక హామీని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వరకు సమయం తీసుకున్నారు. సో అదే సమయం అనేది ఇతర పార్టీలకు కూడా ఉంటది. ఒకవేళ నిజంగానే కూటమి ప్రభుత్వం అమలు చేయలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గతి పట్టిందో కూటమి ప్రభుత్వానికి అదే పడుతుంది. నేను ఇందాకే చెప్పా, ప్రజలు విజ్ఞులు ఖచ్చితంగా నిలదీస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఎందుకు నిలదీశారు? అనేక సందర్భాల్లో మద్యపాన నిషేధం విషయంలో నిలదీశారు, డిఎస్సి విషయంలో నిలదీశారు, ఏపీఎస్సి ఉద్యోగాల విషయంలో నిలదీశారు, టీచర్లకు సంబంధించినటువంటి విషయంలో నిలదీశారు, అమరావతి విషయంలో నిలదీశారు, పోలవరం అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా మిమ్మల్ని అడగాలి. ఇంకొక ప్రశ్న కూడా అడగాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ మధ్య కాలంలో ప్రజల్ని బిచ్చగాళ్ళను చేయొద్దనే అవేర్నెస్ బాగా ప్రజల్లో పెరిగింది. అందరి చేతుల్లో మొబైల్ ఉంది. మాకు అభివృద్ధి ఇవ్వండి సంక్షేమం కంటే కూడా అని చెప్పి యువత ఎక్కువగా కోరుకుంటున్నారు. దీన్ని గనా తీసుకుంటే ప్రభుత్వం అభివృద్ధి వైపు ముందుకు వెళితే ఏదైనా సంక్షేమాన్ని పక్కన పెట్టినంత మాత్రం నెగిటివ్ వస్తుందంటారా? ప్రజలు మరి ఓన్లీ సంక్షేమం మాత్రమే కోరుకుంటారా? అంటే ఖచ్చితంగా ప్రజలు సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ కోరుకుంటారండి. ఇప్పుడు ఉచిత పథకాలు తీసేస్తామంటే రాజకీయ నాయకులు ప్రజలు ఓట్లేస్తారా? మీరు చెప్పండి. ఉచిత పథకాలన్నీ తీసేస్తాం, మేము ఏమి ఇవ్వట్లేదంటే ప్రజలు ఓట్లేస్తారా?
సో అభివృద్ధి కోరుకుంటారు, అదే సమయంలో సంక్షేమం కోరుకుంటారు. అయితే ప్రజలు అభివృద్ధి చెందే కొద్దీ మనం సంక్షేమాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. మీరు చెప్పినట్టుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ప్రతి కుటుంబంలో ఒక ఎంప్లాయ్ వచ్చాడు అనుకోండి, అప్పుడు సంక్షేమాలు తగ్గించిన కుటుంబాల మీద భారం పడదు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రెండు బ్యాలెన్స్ చేస్తుంది అనేది నా ప్రధాన ఉద్దేశం. ఎందుకనంటే యువతకు సంబంధించినటువంటి హామీలన్నింటిలో కూడా ముఖ్యంగా ఉద్యోగాల కల్పన ఏదైతే 20 లక్షలు కల్పించామని గతంలో నారా లోకేష్ గారు చెప్పారో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రతి 2-3 రోజులకి రాష్ట్రానికి ఒక కంపెనీ వచ్చిందని వార్త చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇందులో మనం కూర్చుని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని అబద్ధాలు చెప్పొచ్చు, కానీ బయట వాస్తవాలు అనేది అబద్ధాలు కావు. ఇప్పుడు దగ్గర మొదలు పెడితే, కాంగ్నిజెంట్ దగ్గర మొదలు పెడితే, TCS దగ్గర మొదలు పెడితే అనేక పెద్ద కంపెనీలు ఈ రోజు రాష్ట్రానికి వచ్చిన మాట వాస్తవం. శంకుస్థాపనలు జరుగుతున్న MOU దశలో ఆగిపోతే మళ్ళీ అది విమర్శలకు దారి తీయొచ్చు. శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ఉద్యోగాల కల్పన ప్రారంభం అవుతుంది. అంటే యువతకి ఇచ్చినటువంటి ప్రధాన హామీ వైపు నడుస్తుంది. ఇంకో వైపు మెగా DSE తీశారు. అలాగే 6,000కు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కూడా ఆల్రెడీ జరిగింది. నెక్స్ట్ మెగా DSE ఎప్పుడు సెప్టెంబర్ లో దిగిపోతున్నామని నారా లోకేష్ గారు. రైట్ సుధాకర్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను. మనం వంశీకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం, టీడీపీ అధికార ప్రతినిధి. వంశీకృష్ణ గారు నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. ఎస్ మాట్లాడండి. మీకు అర్థమయ్యే ఉంటుంది డిబేట్ దేని గురించి నడుస్తుందో, ఏం మాట్లాడారో డిబేట్లో. ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్. అదే ఈరోజు 2 సంవత్సరాల అభివృద్ధి ఏంటి అనే దాని మీద మన డిబేట్ కొనసాగుతా ఉంది. అయితే మధుసూదన్ రెడ్డి గారు యాజ్ యూజువల్ ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి మరి వాళ్ళ పార్టీ ఇచ్చారు, ఆయన సేకరించినటువంటి రాంగ్ డేటా తోటి ఈరోజు సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశారు. ఆయన ఏమంటారంటే 4 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మట్లేదు అంటారు. నమ్మకపోతే 4 సార్లు ముఖ్యమంత్రి ఎలా అవుతారు సార్? ఆయనే కదా సార్ 4 సార్లు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారని అన్నారు. 95వ సంవత్సరం నుండి 2024 వరకు, అంటే 21 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని జనాలు 21 కాదు సారీ 30 సంవత్సరాలు 4 సార్లు జనం నమ్మారు. ఆ తర్వాత పదే మధుసూదన్ రెడ్డి గారు ఒకరే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అందరూ అనేటటువంటి మాట వెన్నుపోటు. దీని గురించి ఒక ప్రత్యేక డిబేట్ పెడితే ఏది వెన్నుపోటు, ఏది గొట్టల పోటు, ఏది గుండెపోటు, ఏ పోట్లు ఏంటనేది తేలుద్దాం. సో నేను మళ్ళీ దీని గురించి మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మీరు వెన్నుపోటు అని అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారనేటటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అయితే గొడ్డలి పోటు అని మేము ఆరోపించిన తర్వాత, గొడ్డలి పార్టీ అని మేము ఆరోపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఒకసారి మాట్లాడదాం. అదేంటి వంశీ గారు ఆరోపించామని మీరే అంటున్నారు. ఆరోపణ మాత్రమేనా? మీరు ఆరోపించామంటున్నారు. 29లో మాట్లాడతానండి. 29లో ఎలక్షన్స్ అయిన తర్వాత మీ సమక్షంలో ఆయన మాట్లాడండి. అర్థం కాదు. ఎస్ వంశీ గారు చెప్పండి ప్లీజ్. ఆరోపణ అన్నారు, ఆరోపించాం. ఓకే, ఈరోజు సరే అది సైడ్ ట్రాక్ అవుతుంది కాబట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. వాళ్ళు వెన్నుపోటు అంటే మేము గొడ్డలపోటు, గుండెపోటు, ఇంకా అన్ని పోట్లు అంటాం. ఒక మాటని మాతో 100 మాటలు అనిపించుకోవటం ఎందుకనేది నా ఉద్దేశం. దాని గురించే డిస్కస్ చేద్దామంటే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా. రైట్ పాయింట్. 2 సంవత్సరాల అభివృద్ధి గురించి డిస్కస్ చేద్దామంటే చేద్దాం. 2 సంవత్సరాల అభివృద్ధి గురించి చేద్దాం. హామీలు తుంగలో తొక్కడం అని అన్నారు సార్ మధుసూదన్ రెడ్డి గారు. హామీలు తుంగలో తొక్కడం అని అన్నారు. హామీలు తుంగలో తొక్కడం అని అంటే వారం రోజుల్లో CPS రద్దు చేస్తానన్నా అని చెప్పి గొంతు దించుకున్నాడు. 2 సంవత్సరాల అభివృద్ధి ఆయన మాట్లాడండి, తర్వాత మీరు కంక్లూడ్ చేద్దాం. ఆయన మాట్లాడండి. మీరు మాట్లాడండి. రైట్. ఏది ఏమన్నారు? ఈ హామీలు తొంగలో తొక్కడంలో CPS వారం రోజుల్లో రద్దు చేస్తా, 2024 ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు మద్యపానం నిషేధించి ఎన్నికల్లోకి వెళ్తా అన్నాడు. ఏమైంది సార్? మందు తాగే వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి 30 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మద్యపానం మీద వచ్చేటటువంటి ఆదాయం కూడా అప్పులు కట్టడానికి సరిపోతా ఉంది. మరొకటి ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన భార్య భారతిరెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఒక పిల్లోడికి 13,000 రూపాయలే ఇస్తారనమాట. అంటే ఇంకొక పిల్లోడి బిక్కుమంట చూడాలన్నమాట. సో ఉద్యోగం పని వదిలేసి ఏదైనా కూలి పనికి వెళ్ళాలన్నమాట ఇంకొక విద్యార్థి. సో ఇట్లాంటి హామీలు అనమాట. ఈ చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉంటాయి. ఆ తర్వాత ఇక అభివృద్ధి గురించి సార్ చెప్తా ఉన్నారు. సార్ అభివృద్ధి గురించి సార్ ఏం చెప్తా ఉన్నారంటే
ఏంటేంటో చెప్పారు ఆయన. నాడు నేడు సచివాలయం, హెల్త్ సెంటర్లు, ఆర్బీకే సెంటర్లు ఇవన్నీ కట్టేసి అభివృద్ధి అంటా ఉన్నారు సార్. అవన్నీ అభివృద్ధి అన్నారు సార్, వాటిని మౌలిక సదుపాయాలు అంటారు. ప్రతి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి కదా? చేయాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అంటే మీరు తెస్తే రెండు సమీకరణాలు మీరు తెస్తే ప్రభుత్వం ఏం చేసైనా తల తాకట్టు పెట్టైనా మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. అంతేగాని వీటిని అభివృద్ధి అంటారు. అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో బహుశా పొద్దు షాపులు, రొయ్యల షాపులు పులివెందుల్లో వస్తాయని అనుకోలేదు చూసారా. ఆయన ఉద్దేశంలో అభివృద్ధి అంటే అది. అభివృద్ధి అంటే ఏంటో చెప్తాం వినండి. ఉమ్మడి విశాఖపట్నానికి మేము ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మార్చాం. ఉమ్మడి శ్రీకాకుళంని మేము ఫిషరీస్ అండ్ కోస్టల్ లాజిస్టిక్స్ హబ్ గా మార్చాం. ఉమ్మడి గోదావరి జిల్లాను మేము పోర్ట్ బేస్డ్ పెట్రోకెమికల్స్ ఆక్వా హబ్ గా మార్చాం. ఉమ్మడి కృష్ణా జిల్లాను మేము ఫైనాన్స్ లాజిస్టిక్స్ ఆగ్రో ప్రాసెసింగ్ హబ్ గా మార్చాం. ఉమ్మడి గుంటూరు జిల్లాను మేము క్వాంటమ్ డేటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుగా మార్చాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫార్మా కెమికల్ ప్రాసెసింగ్ కంపెనీలు తీసుకొచ్చాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాను ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ రంగం ఈవీఎఫ్ కాంపోనెంట్స్ హబ్ గా మార్చాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాను మేము మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాం. ఉమ్మడి అనంతపురం జిల్లాను మేము రెన్యూవబుల్ ఎనర్జీగా మార్చాం. ఉమ్మడి కడప జిల్లాను మేము ఐటీ టెక్ స్టార్ట్అప్స్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా, ఐటీ టెక్ స్టార్ట్అప్స్ హబ్ గా మార్చాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డిఫెన్స్, ఇండో క్లస్టర్స్ అండ్ డ్రోన్ హబ్ గా మార్చాం. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ తిప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. కియా తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరు మాత్రం బహుశా యాపొద్దు అనుకోని ఆ షాపులు, రొయ్యల షాపులు వచ్చి అభివృద్ధి చేసేస్తారు, ప్రజలందరూ ఆ షాపులు, రొయ్యలు తిని చాలా సంతోషంగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారు యాపొద్దు అనుకోలేదు సార్. సరే, ఇక ప్రస్తుతానికి ఇవన్నీ అయిపోయినాయి. వీటి మీద ఎక్కడ డిస్కస్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మీద పాపం బాగా బాధపడిపోతా ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ వారు. సార్, డిఎస్సి సరే నిర్వహించాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిఎస్సి ఎన్నిసార్లు నిర్వహించారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నిసార్లు నిర్వహించారు మనం ఒకసారి చూసుకోవాలి సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతిసారి డిఎస్సి నిర్వహించినటువంటి ప్రతిసారి మేము వేల ఉద్యోగాలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? చంద్రబాబు నాయుడు గారు 1996లో డిఎస్సి నిర్వహించి 32,000 ఉద్యోగాలు, 96లో మళ్ళీ స్పెషల్ ఎస్టీ కేటగిరీకి 2,000 ఉద్యోగాలు, 98లో 39,104 ఉద్యోగాలు, 2000లో 25,746 ఉద్యోగాలు, 2001లో ఈ 32,129 ఉద్యోగాలు, 2002లో 35,805 ఉద్యోగాలు, 2003లో 16,258 ఉద్యోగాలు, 2014లో 9,000 ఉద్యోగాలు, 2018లో 7,769 ఉద్యోగాలు, 2025లో 16,347 ఉద్యోగాలు ఇచ్చాం సార్. లక్ష్మీనాథ్ గారు, ఆర్ యు ఆన్ ది లైన్? నాకు ఎందుకో డిస్కనెక్ట్ అయింది వాయిస్. లక్ష్మీనాథ్ గారు, ఏమై ఆడిబుల్? ఎస్ వినబడుతుంది సార్, వినబడుతుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2,16,179 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు 2019 ఆయన ఇచ్చినటువంటిది 34,700 కంప్లీట్. మీ టైం వస్తే మాట్లాడుతున్నారు మధుసూదన్ రెడ్డి గారు. ఆపండి, మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి, ఆపండి. ఒక్క డిఎస్సి గారు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే వైసీపీ పార్టీ 2024లో మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం, గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అడ్డుపడిందని చెప్తున్నారు. వీళ్ళు ఇవ్వబోతేనా సార్? సార్ ఇచ్చారు సార్, గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చారు సార్. 42 మంది డిఎస్పీలుగా ఎంపికయ్యారు సార్, ఆర్టీఓలుగా ఎంపికయ్యారు సార్. ఈ రోజు ఎక్కడున్నారు సార్? హైకోర్టు మొట్టికాయలు వేసి పెద్దిరెడ్డి ఇంట్లో పాలేరులతో పేపర్లు దిద్దించారు, ఆటో డ్రైవర్లతో పేపర్లు దిద్దించారు. గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని చెప్పేసి హైకోర్టు మొట్టికాయలు వేసి వాళ్ళందరినీ కూడా ప్రాధాన్యత లేని పోస్టులకు పంపించింది సార్. ఈ రోజు వారందరూ ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంపికైనటువంటి గ్రూప్ 1 ఉద్యోగులందరూ ఎక్కడున్నారు? ఈ రోజు ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి వెళ్ళారు సార్. ఈ రోజు పెద్దిరెడ్డి ఇంట్లో పాలేరులతో పేపర్లు దిద్దించారు, ఆటో డ్రైవర్లతో పేపర్లు దిద్దించారు, అంగన్వాడీ ఆయాలతో ఈరోజు పేపర్లు దిద్దించారు. గ్రూప్ 1 పేపర్లు భవిష్యత్తుతో ఆడుకుంటారా? ఈరోజు పారదర్శకంగా 16,347 ఉద్యోగాలు ఇస్తే విమర్శిస్తారా సార్? మధుసూదన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారా సార్? లక్ష్మీనాథ్ గారు, మధుసూదన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారా సార్? లైవ్ లోనే ఉన్నారు, మాట్లాడండి సార్. ఒక్కసారి డిఎస్సి అని జగన్మోహన్ రెడ్డి గారు బాగా బాధపడుతూ పోతా ఉన్నారు సార్. ఒకసారి ఆయన స్క్రీన్ మీద కనపడలేదు సార్. మరి లేదు, చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది, కనబడతారు ఆయన. మీరు మాట్లాడండి. ఒకసారి డిఎస్సి గురించి బాగా బాధపడిపోతా ఉన్నారు సార్. మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇంత పారదర్శకంగా మేము డిఎస్సి నిర్వహించాం. వారు ఏం చేశారు సార్?
ఈరోజు 121వ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు సాక్షి టీవీలో కూర్చొని నాకు 6వ ర్యాంక్ వచ్చిందని అబద్ధం చెప్తాడు. దానికి జగన్మోహన్ రెడ్డి అడ్డంగా తలూపుతాడు. ఇక వీళ్ళు ప్రజల టాపిక్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలు ఇవన్నీ కూడా. సో ఈ ప్రయత్నాలు మానుకోవాలా, మీ వల్ల అయితే చేయండి, లేదంటే అడ్డం పడద్దు. 32 కేసులు వేశారు డిఎస్సి ఆగిపోవడానికి. ఆగిందా? ఆగకపోగా 16,347 మంది సెలెక్ట్ అయ్యి సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటున్న తర్వాత ఈరోజు వీళ్ళు వచ్చేసి అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగి, ఒకవేళ నిజంగా అక్రమాల అన్యాయాలే జరిగాయి అనుకోండి సార్, అసెంబ్లీని షేర్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి వచ్చి. నిజంగా ఆయన దగ్గర ఆధారాలు ఉంటే ఒక్కడున్నా సరే అసెంబ్లీని దద్దరిల్లేలా చేయొచ్చు. నేషనల్లో ఉన్న దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల దృష్టంతో జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది సార్. దమ్ముంటే రమ్మనండి అసెంబ్లీకి, క్వశ్చన్ చేయమనండి ప్రభుత్వాన్ని, సాక్ష్యాలు చూపించమనండి అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందా సార్ ఇది? అవదు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు లేవు. కేవలం సాక్షి పేపర్ మనం పెట్టుకుంది అవతల వారి మీద బురద చల్లడానికే. కాబట్టి ఆ సాక్షి పేపర్లో కావాల్సినటువంటి సాక్ష్యాలు అండ్ ఆల్సో అబద్ధాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి చక్కగా ఇట్లా కుర్చీలో కూర్చొని చేతులు కట్టుకుని వింటా ఉంటాడు సార్. అంతకంటే ఏం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేసినటువంటి, ఉమ్మడి జిల్లాల్లో చేసినటువంటి, ప్రతి జిల్లాలో చేసినటువంటి అభివృద్ధిని మేము ఈరోజు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తా ఉన్నాం. 1999లో 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ అంటే ఒక సిటీ, ఇప్పుడు అది సైబర్ సిటీ. ఈరోజు అమరావతి అంటే ఒక సిటీ. 25 సంవత్సరాల తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి అవతరించబోతా ఉంది. క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, బిట్స్ పిలానీ వచ్చింది, రకరకాల యూనివర్సిటీలు వచ్చాయి. ఇంత అభివృద్ధి కళ్ళకు కట్టినట్లుగా ఉంటే వీళ్ళకి అభివృద్ధి జరగట్లేదు. ఇంకో మాట అన్నాడు సార్ మధుసూదన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక లేదా? అవును సార్, పోలిక అసలు లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు బాబాయిని చంపలా, చంద్రబాబు నాయుడు గారు కులకరాయితో కొట్టించుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు గొడ్డలి పూట అని చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు కోడికత్తో గీయించుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు సింపతి పాలిటిక్స్ ఆడటం రాదు, అబద్ధాలు ఆడటం రాదు, తల్లిని చెల్లిని గెంటేయటం రాదు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ప్రజాసేవ, అది మాత్రమే చేస్తాం. మళ్ళీ అభివృద్ధిలోకి వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతాం, ఎన్ని దుష్ట శక్తులు అడ్డం పడినా కూడా. రైట్ వంశీ గారు కంక్లూడ్ చేతురు గారిని అందుబాటులో ఉండండి. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. కనబడుతుందా? కనబడుతున్నాను, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు వీడియో రావట్లేదు సార్. వస్తారు, మీరు కంక్లూడ్ చేయండి, మీరు మాట్లాడండి, మీరు వాయిస్ ఇవ్వండి, మాట్లాడండి. ఆయన వీడియో వచ్చినా కంక్లూడ్ చేస్తారు. ఈ లోపు బిల్లు వాళ్ళు అడగండి సార్, ఆయన చూస్తా అడగాలి, క్వశ్చన్స్ ఉన్నాయి కూడా. వచ్చారు సార్. ఇప్పుడు ఇప్పుడు డిఎస్సి మీద తెగ బాధపడిపోతా ఉన్నారు మధుసూదన్ రెడ్డి గారు. ఒకసారి డిఎస్సి అంటే ఏంటో చెప్పండి సార్. ఏ పోస్టులు భర్తీ చేస్తారు డిఎస్సిలో ఒకసారి చెప్పండి సార్. ఆహా, మీకు తెలిసినట్టుగా మాకు తెలియదులేండి డిఎస్సిలో. ఎందుకంటే స్పోర్ట్స్ తెలుసుకోవాలనుకుంటున్నా సార్. ఇప్పుడు ఇప్పుడు డిఎస్సిలో 16,000 పోస్టులు ఏ పోస్టులు ఫిల్అప్ చేశారు మీరు? టీచర్ పోస్టులే కదా. డిఎస్సిలో 16,000 పోస్టులు ఫిల్అప్ చేశారు కదా. డిఎస్సిలో సార్ ఏ పోస్టులు ఫిల్ చేస్తారో మాకు అన్ని తెలుసు, కానీ డిఎస్సి గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. డిఎస్సిలో కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు పెట్టలేదు సార్? మీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నేను ఒకటి చెప్తున్నాను సార్. ఒకటి చెప్తున్నాను సార్. ఇప్పుడు డిఎస్సిలో కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు పెట్టలేదు అని చెప్పండి ఫస్ట్. రెండోది వచ్చి మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు అని చెప్పాలి. ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదని చెప్పాలి. అదే విధంగా డేటా ఎందుకు డిలీట్ చేశారని చెప్పాలి. నన్ను మాట్లాడండి, నన్ను మాట్లాడండి. వంశీ గారు అంటే ఏంటో తెలియకుండా డిఎస్సి మీద బురద చల్లొద్దు. డిఎస్సి అంటే తెలియని వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. ఈయనకే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు డిఎస్సి అంటే ఏంటి. చంద్రబాబు నాయుడుకి ఏ పోస్టులు ఫిల్ చేస్తారు? అదే డిఎస్సికి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు పోస్ట్ చేసింది ఏంటి, ఇప్పుడు ఫిల్ చేసింది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడేం చెప్పండి, డిఎస్సి అబ్రివేషన్ చెప్పాలా? చెప్పండి. నన్ను మాట్లాడతారు సార్. ఒక్క నిమిషం వంశీ గారు ఆయన చెప్తారు. వంశీ గారు ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. ఆయన లక్ష్మీనాథ్ గారు డిఎస్సి అంటే తెలుసుకుని వచ్చి ఆరోపించమనండి. డిఎస్సి అంటే ఏంటో తెలుసుకుని వచ్చి ఆరోపించమనండి. డిఎస్సి అంటే ఏంటో తెలియని వాళ్ళు నోరు మూసుకుని కూర్చోవాలా?
డిఎస్సి అంటే అబ్రివేషన్ తెలిస్తేనే మాట్లాడాలా సార్? డిఎస్సి కింద ఫిల్ చేస్తారో చెప్పమనండి. రైట్ మీరు ఒక్క నిమిషం అయితే ఆయన కంక్లూడ్ చేస్తారు, సమయం అందరికీ ఇవ్వాలి కదా. కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేయండి సార్. అంత సార్, ఇప్పుడు చేసుకోమనండి. డిఎస్సి గురించి మాట్లాడే అర్హత మాత్రం సార్ డిఎస్సి ఇప్పుడు డిఎస్సి లో 16 అరే ఆగవేను ఏ పోస్టులు వేస్తారు అనేది ఇప్పుడు డిఎస్సి అబ్రివేషన్ చెప్పి ఇదేంటి సార్ ఈయన? డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ చెప్పండి సార్. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ చెప్పండి. చెప్తున్నారు కదా, మళ్ళీ నేను చెప్పేది దట్ ఈస్ నాట్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అండి. దట్ ఈస్ నాట్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. దట్ ఈస్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఒకటి సార్ ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు ఒకటి ఈ డిఎస్సి లో 16,000 పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేశారు. డిఎస్సి అంటే తెలియని మాట్లాడతారేంటి సార్? అరే ఏంది వంశీ గారు ఎలా మాట్లాడతారు? డిఎస్సి కాదు ఇప్పుడు మాట్లాడమంటారా వద్దంటారా? వంశీ గారు దయచేసి ఆగండి. వద్దంటారా? మీరు చేసిన డిఎస్సి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. వంశీ గారు వాడుక పదాల్లో ఉన్న పదాలకి అన్ని మీనింగే తెలవాల్సిన అవసరం లేదు. మీనింగ్ తెలవని వాళ్ళందరూ ఏమి కాలేరని మీరు అనుకోండి. ఆయన మాట్లాడినివ్వండి, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీకు క్వశ్చన్ అడుగుతాను లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. ప్రభుత్వం మీద ఊరికే బురద చల్లితే ఊరుకోం. దాని గురించి తెలుసుకుని రమ్మనండి. రైట్ డిఎస్సి అంటే ఏంటో తెలుసుకుని రమ్మనండి. దాని గురించి మాట్లాడితే నేను అడ్డం పడతా డెఫినెట్. ఎస్ కానీ ఆయన మాట్లాడినివ్వండి. ఎందుకంటే మీరేం చేశారో మాట్లాడినివ్వకుండా ఆయన అభిప్రాయం తెలవనివ్వకుండా మీరు అడ్డుపడతాం కరెక్ట్ కాదు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. సార్ వీళ్ళు డిఎస్సీలో చేసినటువంటి అన్యాయాల అక్రమాలని తప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు ఈ విధంగా చెప్పడం అనేటువంటిది అన్యాయం సార్. రైట్ వెళ్తారా? క్వశ్చన్ అడుగుతున్నారు, అర్థం కావట్లేదు. ఇప్పుడు డిఎస్సీ అనేటువంటి విషయాల గురించి వంశీ గారికి క్షుణ్ణంగా తెలుసు. తెలీదు ఏ పోస్టులు ఫిల్ చేస్తారో తెలీదు. ఆరోపణలు చేయడానికి వస్తారు స్టూడియోలకి. ఎలా ఆరోపణ చేస్తారు సార్? ఇప్పుడు ఏ పోస్టులు ఫిలప్ చేశారమ్మా వంశీ గారు? ఏ పోస్టులు ఫిలప్ చేశారమ్మా? డిఎస్సీలో ఏ పోస్టులు ఫిలప్ చేశారు? డిఎస్సీలో మీరు ఇప్పుడు 16,000 పోస్టులు ఏ పోస్టులు ఫిలప్ చేశారు? డిఎస్సీలో మీరు 16,000 పోస్టులు ఏ పోస్టులు ఫిలప్ చేశారు? ఏ పోస్టులు ఫిలప్ చేశారు చెప్పు. నన్ను ఒక్క నిమిషం మాట్లాడండి సార్. ఒక్క నిమిషం ఒక్క మాట మిమ్మల్ని అడగాలి. మీరు ఆయన మాట్లాడితే ఆయన కంక్లూడ్ చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారు. ఒక్క మాట మిమ్మల్ని అడగాలి. ఒక్క నిమిషం. డిఎస్సీలో మీరు చేసిన అక్రమాల గురించి మాట్లాడాలంటే మీరు ఉంటే ఒక్క నిమిషం. ఒక్క మాట వంశీ గారు ఎవరికి అవగాహన లేదు? వంశీ గారు అంటే కటాఫ్ మార్క్స్ పెట్టడం మాకు అవగాహన లేదా? దొంగతనంగా 15 లక్షల రూపాయలకి ఉద్యోగం నమ్ముకోవడం మాకు అవగాహన లేదా? 15 లక్షల రూపాయలకు ఉద్యోగం అమ్ముకోవడం మాకు అవగాహన లేదా? ప్రజలు చూస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు మీరు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి మీకు ఇస్తా సార్. ఒక్క నిమిషం వంశీ గారికి ఒక మాట చెప్పి మీకు ఇస్తా. ఆగండి వంశీ గారు, ఒకటి గుర్తుంచుకోండి. మీనింగ్ తెలియకపోయినా భాష రాకపోయినా భావం తెలిస్తే చాలు, దాని గురించి మాట్లాడొచ్చు. ఏ భాష లేనోళ్ళు కూడా సీఎంలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పక్కన మాట్లాడ ఒక్కటి వంశీ గారు ఒక్కటి మీనింగ్ తెలవాల్సిన అవసరం లేదు, భావం తెలిస్తే చాలు. మీరు అర్థం కదా ఎవరికి? ఆయన మాట్లాడినివ్వండి, ఆయన టైంలో ఆయన మాట్లాడినివ్వండి. ఇప్పుడు వంశీ గారు ఒకటి, మీరు చదువుకున్నది ఎవరైనా కూడా చదువుకున్నది కంప్లీట్ అనేది ఉండదు సార్. నిరంతర విద్యార్థిగా ఉంటారు ఎవరైనా కూడా. మీరు కంక్లూడ్ చేస్తారా? చేయండి, ఆయన మాట్లాడినివ్వండి. తర్వాత మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి సార్. కార్ అంటే ఏంటో తెలుసు కానీ డ్రైవింగ్ రాదు. మీరు ఆయన డ్రైవింగ్ లేకి కూర్చుంటారు, ఆయన స్టీరింగ్ ఇచ్చి. అప్పుడు మీరు ప్రయాణం మానేయద్దని మీరు అనొద్దు. కారు నాకు రాకపోతే మధ్యలో దిగిపోయి ఆటో ఎక్కుతా. మీరు కారు అంటే మీరు ప్రయాణం చేయొద్దంటే ఎట్లా? మీరు ఆగండి సార్, ఒక్క నిమిషం అదే చెప్తున్నా. వంశీ గారు ఎస్ సార్, వంశీ గారు మీరు అడిగిన దానికి నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, మీకు కార్ డ్రైవింగ్ రాదు, మీరు ప్రయాణం మానేయమంటే ఎట్లా? నేను ఆటో ఎక్కి వెళ్తాను, లేదంటే నడుచుకుంటూ వెళ్తాను, పరిగెత్తుకుంటూ వెళ్తాను. దయచేసి ఆగండి. డ్రైవింగ్ తెలిసిన వాడి దగ్గరతోనే కదా వెళ్తారు. ఒక్కటి ప్రయాణం చేయడం ఇంపార్టెంట్ కానీ ప్రయాణం చేయడం ఇంపార్టెంట్ కానీ ఎస్ ఆయన మాట్లాడండి. మీరు మాట్లాడండి. వంశీ గారు దయచేసి మీరు ఆగండి. వంశీ గారు ఇది కరెక్ట్ కాదు. వంశీ గారు దయచేసి మీరు ఆగండి. ఆయన మాట్లాడినివ్వండి, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. దయచేసి ఎవరికి తెలియదు?
Yes. DSC గురించి ఎవరికి తెలియదు? మీకు తెలీదా? మీకు తెలుసా DSC గురించి? దాని గురించి వదిలేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. Yes. మీట్ లో పెట్టండి, ఎవరు ఆర్గ్యూ చేసే వాళ్ళే. ఎస్ దయచేసి ఆగండి. మీరు కంక్లూడ్ చేయండి. ఆయన కంక్లూడ్ చేయనివ్వండి, మీరు కంక్లూడ్ చేయద్దు కానీ మీరు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్ టాపిక్ మీద. సార్ ఇప్పుడు డిఎస్సిని గురించి పరిపూర్ణంగా ప్రతి పౌరుడికి తెలుసు సార్. ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు 16 పోస్టుల్లో ఎంతవరకు అమ్ముకున్నారనేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఇప్పుడు వీళ్ళు 1:1 రేషియోలో వాళ్ళు కాల్ లెటర్లు ఇచ్చారు. కాల్ లెటర్లు ఇచ్చిన తర్వాత ఎంతమందిని వెనక్కి పంపించారు. అమరావతికి ఫోన్లు చేసి మెసేజ్లు చేసి ఒక లిస్టు పెట్టారు. ఫస్ట్ 3 సార్లు లిస్టులు మార్చారు సార్. 3 సార్లు లిస్టులు మార్చారు. ఇప్పుడు మెరిట్ లిస్ట్ని వీళ్ళు మెరిట్ లిస్టులు పెట్టిన తర్వాత మెరిట్ లిస్ట్ని ఎందుకు డిలీట్ చేశారు? డేటాను ఎందుకు డిలీట్ చేశారు? నంబర్ 1 ర్యాంక్ వచ్చినటువంటి నవీన్ అనేటువంటి వ్యక్తిని ఎందుకు వీళ్ళు ఉద్యోగం ఇవ్వలేదు? ఆల్రెడీ చెప్పారు కదా సార్, అది అతను ఆయన ఇన్ఫార్మ్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళాడు. ఇన్ఫార్మ్ చేయకుండా చేశాడు ఆయన ఎగ్జామ్. దానికి సంబంధిత అధికారులు మాట్లాడారు. మీరు అమ్ముకున్నారని అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఏమనుకున్నారు? కేసు పెట్టండి, కోర్టుకు వెళ్ళండి. నిరాధారమైనగా మాట్లాడకూడదు. మీరు ఖచ్చితంగా దిగుదేరుస్తారు సార్. ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగులు ఏ విధంగా ఈ డిఎస్సి పైన గుర్రుగా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఒక అమ్మాయి ఏడుస్తా ఉంది, నాకు రావాల్సిన పోస్టు వేరే వాళ్ళకి ఇచ్చేసారని చెప్పని నటి రోడ్లో వచ్చి విశాఖపట్నంలో ఏడుస్తా ఉంది. వాళ్ళందరికీ బదులు చెప్పాలి వంశీ. వాళ్ళు ఏడ్చే బిడ్డలకి బదులు చెప్పాలా? ఇవన్నీ కూడా వదిలేసి మీరు 15 లక్షల రూపాయలకు ఒక పోస్ట్ అమ్మేశారు. ఇంచుమించుగా మొదటి దశ నుంచి కూడా సార్ ఏది పేపర్ లీకేజ్ కానించి ఆ తర్వాత స్పోర్ట్స్ ని 64 స్పోర్ట్స్ ని ఇంక్రీజ్ చేయడం. ఒకటి సార్ జీవోని ఎందుకు మార్చారు? ఎగ్జామ్ ముందు జీవోని మార్చి ఎగ్జామ్ అయిన తర్వాత జీవోని ఎందుకు మార్చాలని చెప్పాలి. ఎగ్జామ్ ముందు జీవో మార్చి ఎగ్జామ్ తర్వాత జీవోని ఎందుకు మార్చాలని చెప్పాలి. ఏది జీవో ఎందుకు మార్చారు? జీవోని ఎందుకు మార్చారు? ఎగ్జామ్ తర్వాత ఆరోపణలు కాదు సార్, ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి. ఆధారం ఉంటే కోర్టుకు వెళ్ళండి. గుడ్డ కాల్చి ముఖం మీద వేయకూడదు. మధుసూదన్ రెడ్డి గారు గుడ్డ కాల్చి ముఖం మీద వేయొద్దు. 2019లో ఉన్నటువంటి జీవోని 2019లో ఉన్నటువంటి జీవోని 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ ఇంకా ఇద్దరు కంక్లూడ్ చేయాలి. ఇంకా సమయం అయిపోయింది. సమయం అయిపోయింది. అవసరం లేదు స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్స్ అవసరం లేనటువంటి ఒక జీవోని జీవో చేసి రైట్ మధుసూదన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. మిగతా ఇద్దరు కంక్లూడ్ చేయాలి. సమయం అయిపోయింది. అన్యదా భావించొద్దు. సమయం అయిపోయింది. కాసేపు ఆగండి. వేణుగోపాల్ గారు 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు డిఎస్సి పోస్టుని ఏదైతే కంప్లీట్ చేస్తారో చెప్పాలి. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు డిఎస్సికి సంబంధించినవి? మేము ఇన్ని చేశాము, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాము, ఎక్కడ గానీ అవినీతికి పాల్పడుతున్న ఇంతమందికి ఇచ్చామని చెప్పండి. దాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపు అవినీతి జరిగింది, అక్కడ ఏదైతే అర్హత ఉండే వాళ్ళకి ఇవ్వడం లేదని ఇవన్నీ విమర్శలు. చివరిగా ఏం చెప్తారు వేణుగోపాల్ గారు? రాష్ట్రం అభివృద్ధి మీద కూటమి ప్రభుత్వం గురించి దేశం మీద కాకుండా రాష్ట్రం తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వైసీపీ ఆరోపణల మీద చివరిగా 1 minute కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. కంక్లూడ్ చేయండి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు కంక్లూడ్. సార్ అదే చెప్తున్నాను. ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది, ఏదైనా సరే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అంటే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. లేదు అది వస్తా ఉందంటే దాని పునాది చేసింది మేమే అంటారు. సార్ ఆయన చేయనివ్వండి సార్. మధ్యలో మీరు అది అదాని డేటా సెంటర్ అంటున్నాం మేము. అదాని డేటా సెంటర్ ని పేరు మార్చారు వీళ్ళు. ఇన్సెంటివ్స్ కోసం పేరు మార్చుకొని వచ్చారు. మళ్ళీ దాని గురించి మధుసూదన్ రెడ్డి గారు ఎవరండి? ఆయన కంక్లూడ్ చేయండి. మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట వినండి. ఆయన కంక్లూడ్ చేయమన్నారు, మీరు మాట్లాడితే మళ్ళీ వంశీ గారు మాట్లాడతారు. ఎందుకు కాసేపు ఆగండి, 1 minute ఆయన మాట్లాడినివ్వండి. కంక్లూడ్ చేయమన్నప్పుడు ఆయన చేయను, మధ్యలో మీరు మాట్లాడితే డిస్టర్బెన్స్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర పరిపాలన సరిగా లేదు కాబట్టి 151 సీట్లు 11 సీట్లు ఇచ్చారు. దాన్ని పక్కన పెట్టి వీళ్ళు రోజు ఎన్డీఏ కూటమికి మోకాలు అడ్డు వేయడం, అన్నిటిపైన ఆపడం. ఇది అవినీతి జరిగిందనో, అమరావతిలో అవినీతి జరిగిందనో, లేదా ఏదైనా సమస్య వస్తే దాంట్లో అవినీతి జరిగిందనో, లేదా డిఎస్సీ ఏదైనా అయితే దాంట్లో అవినీతి వీళ్ళేం చేయలేదు కదా. చేసిన వాళ్ళు కూడా అడుగునే ప్రయత్నం వేరేది లేదు. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 1998 డిఎస్సిలో 4534 పోస్టులు జగన్మోహన్ రెడ్డి ఫిల్ చేశాడు. 1998లో
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సికి వచ్చి ఫిలప్ చేసి వచ్చి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి డిఎస్సి 2008లో 2193 పోస్టులు ఫిలప్ చేసిన జగన్మోహన్ రెడ్డి డిఎస్సి ఏదైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫిలప్ చేశారు జడ్జిమెంట్ అంటే రైట్ సుధాకర్ గారు కంక్లూడ్ చేయండి సార్. సుధాకర్ గారు కంక్లూడ్ చేయండి. మధుసూదన్ రెడ్డి గారు పాపం ఆవేశపడుతున్నారు కానీ చంద్రబాబు గారి హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ కోర్టు పెండింగ్ లో ఉంది, అది మీరు క్లియర్ చేశారు. సరే, మీరు క్లియర్ చేశారు అని చెప్పడంలో తప్పులేదులే కానీ, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన పోస్ట్ అంతకంటే కాదు. రెండోది స్పోర్ట్స్ కోటా గురించి ఇందాక అడిగారు పాపం మధుసూదన్ రెడ్డి గారికి అవగాహన లేకపోతే నేను చెప్తాను, ఎందుకంటే నాకు దాని మీద కొంత అవగాహన ఉంది. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అనేది కేవలం స్పోర్ట్స్ మెరిట్ మీద మాత్రమే ఫిల్ చేస్తారు, ఎగ్జామ్ ఉండదు. అది క్రీడాకారులందరికీ తెలుసు. పివి సింధుకి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఎగ్జామ్ పెట్టి ఇచ్చారండి. ఎలా ఇచ్చారు? స్పోర్ట్స్ మెరిట్ మీద ఇచ్చారా? పివి సింధుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఇచ్చింది పోస్టు? స్పోర్ట్స్ మెరిట్ మీద ఇచ్చింది. ఒలింపిక్స్ లో మెడల్ కొట్టింది కాబట్టి ఇచ్చింది. అందరూ ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులు ఉండరు కాబట్టి దానికి ఒక ప్రయారిటీ ఆర్డర్ పెట్టి ఒలింపిక్స్ దగ్గర మొదలుపెట్టి ఏషియన్ గేమ్స్ దగ్గర మొదలుపెట్టి అంతర్జిల్లాల పోటీ వరకు ఒక ప్రయారిటీ ఆర్డర్ సెట్ చేసుకుని 65 క్రీడలకు పోస్టులు ఇచ్చారు. అది ప్యూర్ సర్టిఫికేట్ మెరిట్. వాళ్ళు ఎగ్జామ్ రాస్తే మిగతా వాళ్ళతో సమానం అవుతారు తప్ప క్రీడాకారులు ఎందుకు అవుతారు? ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ తో పని లేదు కదా. వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకు ఉన్నటువంటి 3% కోటాను ఉపయోగించుకోవడానికి ఇచ్చారు. అది క్లియర్ కట్. రెండోది, ఇంత మధుసూదన్ రెడ్డి గారు మెరిట్ లిస్టులు లేవు అన్నారు. ఇంకో ఆన్లైన్ లోనే ఉన్నాయి మెరిట్ లిస్టులు. మీకు కావాలంటే నేను ఒకటి పైన ఒకటి వస్తుంది, ఓపెన్ చేసి చూపిస్తాను. సో మరి మెరిట్ లిస్ట్ లేవు అంటున్నారు. మరి వాళ్ళ వెబ్సైట్ లో ఏపీడిఎస్సి మెరిట్ లిస్ట్ 2025 మెరిట్ లిస్ట్ అని కొడితే రావటం లేదా, లేకపోతే మా ఫోన్లోనే అది వస్తుందా? మాకైతే అర్థం కాలం. మీకు కనపడుతుందేమో చూడండి ఒకసారి. 2025 మెరిట్ లిస్ట్ అని కనపడుతుందా మీకు అక్కడ? మరి నేషనల్ గేమ్ లో గోల్డ్ మెడల్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా నేషనల్ గేమ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఉద్యోగం ఇచ్చారు. ఏ గేమ్ అండి అది? నేషనల్ గేమ్ లో గేమ్ ఏంటో చెప్పండి. నేషనల్ గేమ్ లో నేషనల్ గేమ్ గేమ్ అయితే నాకు తెలియదు. ఆయన గేమ్ సార్ మీరు డేటా కలెక్ట్ సార్ మీరు డేటా కలెక్ట్ చేసుకోవాలి. ఇందాక వంశీ గారు అడిగారు గేమ్ పేరు కూడా చెప్పకుండా మీరు ఎలా మాట్లాడతారు సార్? అలా మాట్లాడితే ఎలా సార్? నేను చెప్తాను ఉండండి. రైట్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించినటువంటి 65 క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఏదైతే కేంద్ర ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించిన 65 క్రీడలు ఉన్నాయో ఆ 65 క్రీడల్లో ఎవరికైనా మెరిట్ సర్టిఫికేట్ ఉండి ఇవ్వకపోతే మీరు డిబేట్ నుంచి బయటికి వెళ్ళిన మరుక్షణం హైకోర్టుకి వెళ్ళండి, మీకు పోస్ట్ అవుతుంది. రైట్ మీ అభ్యర్థిని రైట్ సుధాకర్ గారు చూస్తా ఉంటారు ఆయన. సుధాకర్ గారు టాపిక్ మీరు కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా మీకు పంపిస్తాను. సరే డిఎస్సి విషయంలో ఒకటి స్పష్టమండి. డిఎస్సి విషయంలో నిజంగా అభ్యర్థులకు అన్యాయం జరిగితే వాళ్ళ తరపున జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకో సుప్రీం కోర్టుకో వెళితే బాగుండేది తప్ప టాపిక్ మొత్తం సుధాకర్ గారు రాష్ట్ర అభివృద్ధి మీద సుధాకర్ గారు దాని మీద మాట్లాడాము ఆల్రెడీ. రాష్ట్ర అభివృద్ధి మీద కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి మీద ఏం జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చున్న సుధాకర్ గారు సమయం అయిపోయింది. అభ్యర్థి కోర్టుకు వెళ్తే తిరిగి కమిషన్ దగ్గరికి పంపి వెరిఫై చేయమని చెప్పారు తప్ప సుధాకర్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. ప్రభుత్వం తప్పు చేసింది, వీళ్ళకి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి హైకోర్టు గానీ సుప్రీం కోర్టు గానీ ఇప్పటి వరకు ఎక్కడా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తరపున నేను పని చేసుకుంటే బాగుండేది, మీ తరపున నేను హైకోర్టుకో సుప్రీం కోర్టుకో నేను వెళ్తాను, మీరు ఆర్థికంగా పెట్టుకోలేరు కాబట్టి అని జగన్ గారు ఆ మాట చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మీరు ఏనండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్పీచ్ ఏనండి. ఎవరైతే అన్యాయంగా బలిగోబడ్డారో వాళ్ళకందరికీ కూడా మొత్తం నేనే పెట్టాలని ఒక్క నిమిషం వంశీ గారు చివరికి ఏం చెప్తారా? వంశీ గారు సుధాకర్ గారు సుధాకర్ గారు వంశీ గారు టాపిక్ వంశీ గారు నిన్న మొన్న వచ్చుంటే మేము వెళ్ళబోతున్నాం అంటే ఒక అర్థం ఉంది కానీ సుధాకర్ గారు ప్లీజ్ సుధాకర్ గారు ఇప్పుడు మీరు వచ్చి సమయం అయిపోయింది. సుధాకర్ గారు అంటే ఇన్ని రోజులు రైట్ వంశీ గారు చివరికి చెప్పండి. ఇది అడుగుతున్న ప్రశ్న అదే. ఎప్పుడైతే వంశీ గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్
ప్లీజ్ సమయం అయిపోయింది. కదా జగన్మోహన్ రెడ్డి డిఎస్సి మీద కాదు ఇది సబ్జెక్ట్ టాపిక్ మీద కంక్లూడ్ చేయమని మీరు చేసిన అన్యాయాల్ని రైట్ సెకండ్ లో సార్ సెకండ్ లో రాదు కదా. సార్ సార్ చేసిన అన్యాయాలు నెక్స్ట్ సెకండ్ లో రావు కదా. మధుసూదన్ రెడ్డి గారు ఎలాగైతే కష్టం. మధుసూదన్ రెడ్డి గారు మనం టాపిక్ పెట్టింది ఒకటి, మధుసూదన్ రెడ్డి గారు మీరు మాట్లాడేది ఒకటి, సుధాకర్ గారు మీరు మాట్లాడే దాని నుంచి బయటికి రండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి అని చెప్తుంటే దాని నుంచి మీరు మాట వింటలా. అదే సార్, అదే కంక్లూడ్ చేస్తున్నా. రైట్ నెక్స్ట్ సెకండ్ లో మేము చేసిన అన్యాయాలు రావు అని మధుసూదన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. వాళ్ళు చేసిన అన్యాయం సెకండ్ కూడా చెప్తాం, సిద్ధంగా ఉన్నాం, చెప్పమంటారా? రైట్ రైట్ చెప్పమంటే చెబుతాం. వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అది ఏంటి? మీరు ఈ ఆ తర్వాత 2 సంవత్సరాలు చేసిన అన్యాయం చెప్పండి. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేస్తారా చేయరా? మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయాలా లేదా? మీరు మీకు ఇస్తాను, ఆగండి సార్. లక్ష్మీనాగ్ గారు దయచేసి సాక్షి పేపర్ కాదు, సాక్ష్యాలతో రమ్మనండి. సుధాకర్ గారు డిఎస్సి మెరిట్ లిస్ట్ అని చూపించారు, కాదు అని చెప్పమనండి ఆయన్ని. ఆ తర్వాత అదేదో క్రీడ అంట, నేషనల్ గేమ్ అంటున్నారు. ఏంది ఆ గేమ్ ఏంది అసలు? అది మన ముందు లిస్ట్ అయ్యి ఉందా ఏపీడిఎస్సిలో అనేది ఒకసారి చెప్పమనండి. ఒకవేళ నిజంగా అది లిస్ట్ అయ్యి ఆ గోల్డ్ మెడలిస్ట్కి ఉద్యోగం రాకపోతే మాత్రం మధుసూదన్ రెడ్డి గారితో పాటే మేము కూడా కోర్టుకు వస్తాం, సుధాకర్ గారు కూడా వస్తారు. ఆ గోల్డ్ మెడలిస్ట్ తరఫున మనం కూడా పోరాడతాం. అతనికి ఎందుకు ఉద్యోగం రాలేదు అనేది కూడా క్లియర్ గా పాఠశాల విద్యాశాఖ చెప్పింది. సో ఇవన్నీ ఆరోపణలు సాక్షి పేపర్ కాదు, సాక్ష్యాలతో రమ్మనండి. ఒకవేళ నిజంగా సాక్ష్యాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి సాక్ష్యాలతో ఎవరైతే బాధింపబడ్డారో వీళ్ళందరూ కూడా రోడ్డుకెక్కి సాక్ష్యాలు చూపిస్తూ ప్రత్యక్షంగా ప్రెస్ ముందు నిలబడి ప్రభుత్వానికి విన్నవించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతోంది. సాక్ష్యాలు అంటే ఇప్పుడు ఇంచుమించుగా 20-25 మంది ఈ ఎవరైతే ఈ యొక్క డిఎస్సిలో బాధింపబడ్డారో వాళ్ళందరూ కూడా కోర్టుల్లో కేసు వేయడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా బాధ్యత వహిస్తూ ఎన్నుదండుగా ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బుసలు తట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సాక్ష్యాలు లేవంటే వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి నాటకాలు. ఖచ్చితంగా సాక్ష్యాలు వీటన్నిటిని కూడా నిగ్గుదేలుస్తూ వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సిన రోజు వస్తుంది. ఇదే విధంగా లోకేష్ కూడా బాధ్యత వహించాల్సిన రోజు వస్తుంది. సాక్ష్యాలు వస్తాయి 100%. ఎంతమంది మోసపడ్డారో, ఎంతకి అమ్మారో, ఈ ఒక్కొక్క పోస్ట్ ఎంత కమ్మారో అనేది కూడా ఖచ్చితంగా బయటపడే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా తగిన సమాధానం చెప్పండి. చివరిగా 3,30,000 మంది రాస్తే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి సార్. మిగిలిన 3,14,000 మందికి రాలేదు. అందులో ఒక 14 మందిని పాపం జగన్మోహన్ రెడ్డి గారు ప్రలోభ పెట్టో, లేదంటే వారికి ఏవో 175 లాంటి ఆశలు చూపించో ఏదో మాట్లాడిచ్చారు. నా విన్నపం ఏంటంటే దయచేసి వారి జీవితాలతో ఆడుకోవద్దు. వారి మానాన వారు జగన్మోహన్ రెడ్డి గారిని వారు వదిలేస్తే వచ్చే సంవత్సరం అయినా కానీ ఉద్యోగాలు కొడతారు. ధన్యవాదాలండి వంశీ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మధుసూదన్ రెడ్డి గారు ధన్యవాదాలు. అండ్ ధన్యవాదాలండి తిరుత్తని వేణుగోపాల్ గారు, ధన్యవాదాలండి సుధాకర్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం సంక్షేమానికి అదేవిధంగా అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పి 100% మేము ఈ 2 సంవత్సరాలు కాదు, వచ్చే మా కాలం ముగిసే వరకు కూడా ప్రజల కోసం పనిచేస్తాం మనసా వాచా కర్మని కూటమి ప్రభుత్వం చెప్తుంటే మాటల్లో మాత్రమే ఉంది కానీ చేతల్లో ఏమీ లేదని వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఏ ప్రభుత్వం అనేది బేరీజు వేసుకుని చూస్తారు, ఎవరు చెప్పిన పనులన్నీ చేస్తున్నారు, ఎవరు సంక్షేమం చేశారు, అభివృద్ధి చేశారు, ఎవరు సంక్షేమం మాత్రమే చేశారు, ఎవరు అభివృద్ధి మాత్రమే చెప్పి సంక్షేమాన్ని వదిలేశారు, ఇవన్నీ న్యాయ నిర్ణేతలు ప్రజలు ఉంటారు. రానున్న రోజుల్లో మరింతగా అయితే ఏం చేయబోతుందని మా ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. ఏనైనా సర్వే ప్రకారం అయితే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పాలనలో మెజారిటీ % ఏనైనా సర్వేలో ప్రజలందరూ కూడా మేమందరం కూడా ఓకే బాగా ఉన్నాం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంతో మేము బాగా ఉన్నాం, గతంతో పోల్చుకుంటే పర్లేదని ఏనైనా సర్వేలో కూడా తేలింది అనేది మనం కూడా ఒకసారి తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏనైనా. నమస్తే.